జై మూడు రాష్ట్రాలు, జై విశాఖపట్నం, జై అమరావతి, జై కర్నూలు. మేధావుల సదస్సుకు ఇచ్చేసిన గౌరవనైన రాష్ట్ర మంత్రివర్గ శ్రీ అప్పలరాజు గారికి చేయమని ఈ కార్యక్రమం జీవితేశ్వరరావు గారు కంటిన్యూ చేయాల్సిందని కోరుచున్నాను. అందరూ డిగ్నిటరీస్, వివిధ పార్టీ నాయకులు, అలాగే ఉపాధ్యాయులు, ఆర్టీసీ ఉద్యోగులు, లాయర్లు అనౌన్స్ చేయడం, తర్వాత వివిధ రకాల అడ్లు పెడుతూ ఆయన్ని ఇంతవరకు తీసుకురావడం మనందరూ తెలిసిందే. మనది వెనుకబడిన ప్రాంతం ఉత్తరాంధ్ర. ఈ ఉత్తరాంధ్ర అంటే ఒకప్పుడు కళింగాంధ్ర, ఏరియా బట్టి కళింగాంధ్ర అని అనేవారు. మహానది కటక్ నుంచి గోదావరి వరకు. అది విడిపోయి కొంతదేమో గంజాం, గజపతి అని. సో అక్కడ కొట్రే అదంతా డెప్త్లో, అదంటే వేరే విషయం అదంతా. తర్వాత విశాఖపట్నం జిల్లా మనది. ఇప్పుడు ఉన్నది మన విశాఖపట్నం జిల్లాయే. మనం అనుకుంటున్నాం 3 జిల్లాలు, ఒక జిల్లా విశాఖపట్నం జిల్లా. ఉత్తరాంధ్ర అంటే ఇప్పుడు ఏదైతే బాగా డెవలప్డ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో మన రాష్ట్రంలో, అట్నుంచి వలసలు ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే పట్టుబూటు కోసం, బంధుత్వాల కోసం, బ్రతుకు తెరుగు కోసం వస్తున్నారు. విచిత్రం ఏంటంటే వాళ్ళు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రులుగా, ఎంపీలుగా వెళ్తున్నారు. ఇదంతా ఎప్పటి నుంచి అంటే 1983 ఎన్టీఆర్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆయన ఒక రిజర్వేషన్లు పెట్టాడు. వాడు నీకెందుకు నొప్పి విశాఖపట్నం అంటుంటే మన సంగతి మనం చూసుకుందాం. ఫస్ట్ మన ముంగిటికి కేవలం ఏ హైదరాబాదు క్యాపిటల్ స్టేటస్ ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం కావాలని 84 రోజులు కురిగో మొర్రో అనుకున్నామో, బస్ స్టాండ్లో స్ట్రైకులు చేసాము, యావత్ ఆంధ్రప్రదేశ్లో మనం స్ట్రైకులు చేసామో, అదే స్టేటస్ ఉన్నటువంటి విశాఖపట్నం నగరే. పైకరపేట క్యాపిటలే, విశాఖపట్నం క్యాపిటల్ అంటే ఇదంతా విశాఖపట్నం జిల్లాయే. మనకి ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది? భోగాపురంలో ఉంది, విజయనగరం జిల్లా. అలాగే రేపు పొద్దున సీఎం గారి ఆఫీస్ అంతా దగ్గర పులుసు రాబోతుంది, అదంతా విజయనగరం జిల్లాకి వాటరే. మరి ఎయిర్పోర్ట్ చేయాలంటే 100 సంవత్సరాలు పడుతుంది. అది ఎప్పుడో ఒక చిన్న కుగ్రామం, ఫిషర్మ్యాన్ విలేజ్. అది ఇప్పుడు అంతగా ఒక ఇంటర్నేషనల్ స్టేటస్ ఉన్నటువంటి సిటీగా తయారైంది. రైల్ కనెక్టివిటీ, రోడ్డు కనెక్టివిటీ, సీపోర్టు, ఎయిర్పోర్టు అన్నీ ఉన్నాయి. తరువాత విశాఖపట్నం ఉన్నటువంటి వైవిధ్యం ఏంటంటే దేశంలో వెస్ట్ ఇండియా, ఈస్ట్ ఇండియా, సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అందరూ అక్కడ ఉన్నారు. ఏ ఒక్కరితో కాదు, విశాఖపట్నం అందరిది. తర్వాత ఎవరైనా ఇల్లు అద్దెకడిగితే మీ క్యాస్ట్ ఏంటని అడగరు. అందరూ వెళ్ళి అమెరికా ఎలాగైతే యునైటెడ్ స్టేట్స్గా వచ్చిందో, సో అక్కడ అలాగ ఏర్పడింది విశాఖపట్నం. అంత భౌగోళికంగా కానీ అంత ఇది ఏ సూటబుల్గా ఉన్నటువంటి ఏ నగరం రాదు. కానీ ఎందుకు అలాంటి తయారవ్వాలంటే 100 సంవత్సరాలు పడుతుంది. ఎన్ని లక్షల కోట్లు అవసరం వస్తుంది. బిగ్గెస్ట్ సిటీ అయింది కూడా ఎందుకు వై. తరువాత 66 సంవత్సరాల క్రితమే అది ఏర్పాటు అవ్వాల్సింది. 66 సంవత్సరాల క్రితమే క్యాపిటల్గా అవతరించవలసింది. కానీ ఇక్కడ మన ప్రాంతం అంటే మన 3 జిల్లాలకు తెలిసినటువంటి ప్రాంతంలో కొంతమంది పెద్ద మనుషులు వాళ్ళతో కుమ్మక్కైపోయి ద్రోహం చేసి విశాఖపట్నాన్ని విస్మరించారు. 1956లో అనుకుంటా, 66 సంవత్సరాలు అయింది బట్టి ఇప్పటికి. అప్పుడు క్యాపిటల్ అవ్వాల్సింది. తరువాత ఇప్పుడు అంత పెద్ద సిటీ కావాలంటే అన్ని రోజులు పడుతుంది. కానీ పంట పొలాల్లో ఏంటంత అవసరం? శివరామకృష్ణ కమిటీ ఖచ్చితంగా చెప్పారు. ఇక చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో పెట్టలేదు. ఏమంటే జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఒప్పుకున్నారండి? ఆయన ప్రధానమంత్రి వచ్చి, మోడీ వచ్చి శంకుస్థాపన. సో అంచేత చంద్రబాబు నాయుడు జాగీర్ అనుకుని చెప్పేసి ఆ క్యాపిటల్ అమరావతి అని చెప్పేసి ఎవరితో చర్చించకుండా, ఎవరితో చెప్పకుండా ఇవన్నీ చేశారు. చేసి ఏమంటే జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఒప్పుకున్నారు. ఏంటి ఒప్పుకున్నారు? 30,000 ఎకరాలు
రైట్ 30,000 ఎకరాలు. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు త్యాగం చేశాడు 34 ఎకరాలు 22,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అందులో, ఫారెస్ట్ ల్యాండ్ వగేరా వగేరా. ఇవన్నిట్లో 30:70 ఇచ్చేస్తే అంటే 30 వాళ్ళది రైతులది, 70 అంటే ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ప్రాపర్టీ 22,000 ఎకరాలు. ఇదంతా అంటే చివరిగా చూసుకుంటే మనకి వాళ్ళు త్యాగమే చేయలేదు. వాళ్ళ ప్లాట్లకి, వాళ్ళ డ్రైనేజ్కి, వాళ్ళ రోడ్లకి మొత్తం అంతా పోయి 10,000 ఎకరాలే మిగిలింది. మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ ప్లస్ ఈ రైతులు త్యాగ పురుషుల తాలూకు ఇచ్చింది. ఇప్పుడు అక్కడ కడతారట. అక్కడ కట్టవలసిన అవసరం ఏంటి? ఏదో ఒక్క రోజో లేదా 2 రోజుల్లో 3 రోజుల్లో క్యాపిటల్ అయిపోదు. హైదరాబాద్ నగరం అలాగా చూస్తే ఇప్పుడు 400 సంవత్సరాల చరిత్ర ఉంది దానికి. ఎవరు ఎప్పుడు స్టార్ట్ చేశారో ఇప్పుడు కరెక్ట్గా ఎస్టీలో మనం డీప్గా వెళ్ళాలి. సో అంత పరిస్థితి అక్కడ ఉంది. క్యాపిటల్కి ఆయనే చెప్పారు నేరుగా 4 లక్షల కోట్ల రూపాయలు కావాలని చెప్పేసి. మీరు 4 లక్షల కోట్ల రూపాయలు రెడీమేడ్గా విశాఖపట్నం ఉంది, లేదంటే రాజమండ్రి ఉంది, కాకినాడ ఉంది, లేదా కర్నూలు ఉంది, తిరుపతి ఉంది, ఇవన్నీ పెట్టండి. ఈ 4 లక్షల కోట్ల రూపాయలు కూడా మీరు వెనుకబడిన ప్రాంతంలో మీ కృష్ణా గుంటూరులో ఉంటే అక్కడ కూడా ఖర్చు పెట్టండి. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయండి. వెనక నెట్టేసిన మా ప్రాంతం అభివృద్ధి చేయండి. ఖచ్చితంగా మనది వెనుకబడిన ప్రాంతం కాదు, వెనక నెట్టేసిన ప్రాంతము. ఇప్పుడు స్థానికేతరులు ఎందుకంటున్నానంటే, స్థానికేతరులు వ్యాపారం కోసం రావచ్చు, బంధుత్వం కోసం రావచ్చు, ఉద్యోగం కోసం రావచ్చు, ఉపాధి కోసం రావచ్చు. మన ఏరియా కూడా స్థానికేతరుల తాలూకా విధ్వంసకాండలో మన మీద మొత్తం మన దౌర్జన్యం దమకాండలు చేస్తూ మన ప్రభుత్వ కార్యాలయాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని మనకి ఇబ్బందులు పెట్టే పరిస్థితి వచ్చింది. మనం వెంట పెట్టడం కూడా జరిగింది. అందువల్ల మనకి ఆనాడు ఆత్మగౌరవం అని చెప్పేసి పార్టీ పెట్టింది. మన తెలుగు ఆత్మగౌరవం అంటే మనం ఏంటో అనుకున్నాం. మన ఆత్మగౌరవం మాత్రం దూట్లు పడిచారు, మన ఉత్తరాంధ్రకి అన్యాయం చేశారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చి ఆయన సాహసోపేత నిర్ణయం, ఒక చారిత్రాత్మక నిర్ణయం, అది ఒక సాహసోపేత నిర్ణయం. ఎందుకంటే ఒక మాఫియా ముఠాయితో ఫైట్ చేస్తున్నారు, కొన్ని వ్యవస్థలతో ఫైట్ చేస్తున్నారు. ఇన్ని ఫైట్ చేసి ఆయన మన ముంగిటికే మన రాజధాని తీస్తుంటే రాజధానికి అభివృద్ధికి సంబంధం లేదా? ఖచ్చితంగా సంబంధం ఉంది. ఒకదానికి ఒకటి లింక్ అయ్యి ఉంటుంది. ఢిల్లీ చుట్టూ ఉన్నటువంటి రాష్ట్రాలు లేదంటే హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలు డెవలప్ అయినట్టుగా మన ఏరియా డెవలప్ అయిందా? మనకి ఏ రోజు కూడా మెడ్రాస్లో కొన్నిసార్లు అంటే కొంతకాలం మన క్యాపిటల్ ఉంది. అలాగే మనకి హైదరాబాద్ కొన్నాళ్ళు క్యాపిటల్గా ఉంది. 1100 కిలోమీటర్లు వెళ్ళాం. బాబు మీరు చాలా దూరం చూస్తున్నారమ్మా, మీకు హైదరాబాద్లో కనీసంగా వేసవి కాలంలో అసెంబ్లీ సమావేశాలు పెడతాం, లేదా హైకోర్టు బెంచ్ ఓడిస్తాం అని చెప్పేసి ఏనాడు ఎవరో చెప్పలేదు. 11 ఇప్పుడు మధ్యలో అంటున్నారు. ఇప్పుడు చివరైపోయింది అంట. ఎలా చివరైపోయిందండి? మీకు మధ్యలో ఢిల్లీ మధ్యలో ఉందా? పాకిస్తాన్ బార్డర్లో ఉంది, మనకి రాజధానిగా ఉండలేదా? అలాగే పశ్చిమ బెంగాల్ తీసుకురావడం మనందరము ఆహ్వానిస్తాం. ఎందుకంటే అభివృద్ధి అనేది ఒక్క దగ్గర ఆగిపోకూడదు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు మద్రాసు నుంచి విడిపోయేటప్పుడు మనము పొట్ట చేతితో పట్టుకొని మద్రాసు నుండి హైదరాబాద్కి రావడం జరిగింది. హైదరాబాదులో అభివృద్ధి అంతా పాత ముఖ్యమంత్రులందరూ అభివృద్ధి చేయడం, అక్కడ తెలంగాణ ఉద్యమం రావడం, అక్కడి నుంచి మనందరం మళ్ళీ అమరావతి వైపు పరుగులు తీసాం. అమరావతి ఒక రాజధానిగా మనందరం క్యాబినెట్ ఆమోదం పొంది అమరావతి ఒక రాజధానిగా మనము ఆమోదించాం. అప్పుడున్న పరిస్థితుల్లో నేను ఇక్కడున్న మేధావులకి అలాగే ఇక్కడున్న పాలకులకి సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. రాజధాని అనేది పాలకులుగా ప్రజలుగా నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైనది. ప్రజలకు కావాలంటే మనందరము పోరాట దిశగా ముందుకు పోయి విశాఖపట్నం రాజధానిగా కోరవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఉత్తరాంధ్ర బాగా వెనుకబడి ప్రాంతం. మనమంతా వలస న్యాయ రాజధాని కర్నూలు వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతం కాబట్టి అక్కడ న్యాయ రాజధాని గాను పరిపాలన రాజధాని అమరావతి గాను తీసుకున్న నిర్ణయం మేమంతా అయితే ఆహ్వానిస్తున్నాం. అయితే క్యాబినెట్ ఆమోదం పొందే క్యాబినెట్ అంటే రాష్ట్ర శాసనసభలో చేసే చట్టాలకి విలువలేని పరిస్థితులు ఇప్పుడు మనం చూస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో డిసెంబర్ 20, 2019 బిఎన్ రావు ఇచ్చిన కమిటీ రాష్ట్ర రాజధాని వికేంద్రీకరణం జరిగి 3 రాజధానులు ఉండాలని కమిటీ ఇచ్చింది. అలాగే జనవరి నెలలో బోస్టన్ నివేదిక ఇచ్చిన దాని ప్రకారం రాజధాని 3 రాజధానులు ఉండాలని చెప్పి కేబినెట్ ఆమోదం పొందినప్పటికీ
న్యాయ చిక్కుల వలన రాజధానిని వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి మళ్ళీ ఆసన్నమైనది. ఇక్కడ ఉద్యమాల గడ్డ కాబట్టి పలాసలో ఏదేరు అభివృద్ధి వికేంద్రీకరణ కోసం తలపెట్టినటువంటి ఒక ఆలోచన ఎవరో స్వార్థ రాజకీయ నాయకులు అడ్డుకుంటున్నారు తప్ప అది మంచి ఆలోచనే. అది ఇప్పుడే ఆలోచన కాదు. ఒక్కసారి గత చరిత్ర తిరిగేయండి. 1953 నవంబర్ 30వ తేదీన ఆనాటి అసెంబ్లీలో టంగుటూరి ప్రకాశం గారు మనకి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక తీర్మానం పెట్టారు. రాజధాని ఎక్కడ పెట్టాలి అన్నటువంటిది ఒక తీర్మానం. ఆ రోజు పత్రికల్లో వచ్చినటువంటి కటింగ్స్ కూడా ఉన్నాయి. ఆ తీర్మానం 2 ఓట్ల మెజార్టీతో విశాఖపట్నం రాజధానిగా పెట్టాలన్నటువంటిది ఆమోదించబడింది. అయితే 56 ఏప్రిల్ 1 వరకు కర్నూలు రాజధానిగా ఉంటూ ఆ తర్వాత విశాఖపట్నం రాజధానిగా కొనసాగించాలన్నటువంటిది తీర్మానం. కానీ అక్కడ మరి కొంతమంది మన జిల్లా నాయకులే అవ్వచ్చు, వాళ్ళ ఆలోచన ఒకటి ఆచరణ ఒకటి ఉన్నటువంటి నాయకులు ఎవరి పేరు ఇక్కడ చెప్పాల్సి. ఇప్పుడు ఇక్కడ జరగవలసిన విషయం ఏంటంటే విశాఖపట్నం రాజధానిగా మనం అందరం ఆమోదించాలి. మనమే కాదు, ఉత్తరాంధ్ర ప్రజలతో పాటు అందరూ కూడా ఆమోదిస్తున్నారు ఎక్కువ మంది. ఈ రోజు మధ్యాహ్నం కూడా యూట్యూబ్ లో కూడా కూర్చొని పెట్టాడు. చాలా మంది చూసి ఉంటారు, చూడలేదు అనుకుంటా. అభివృద్ధి వికేంద్రీకరణగా దిశగా జగన్ ప్రభుత్వం ఇప్పుడు చేయవలసినటువంటి పని ఏంటంటే 2 ప్రశ్నలు పెట్టాడు. ఒకటి విశాఖపట్నం రాజధాని అంటే 3 రాజధానులు, 2 అమరావతి రాజధాని. 58% మంది 3 రాజధానులకి అనుకూలం చెప్పారు. 38% మంది అమరావతికి చెప్పడం జరిగింది. అంటే ప్రజల్లో ఉంది విశాఖపట్నం రాజధానిగా పరిపాలనా రాజధానిగా ఆమోదించవలసిన అవసరం ఉంది, ప్రజల్లో కూడా ఉంది. కాకపోతే మంచి పట్టుగా ఉంటుంది. అదే కూడా ఒక డెవలప్ అయిన సిటీని చేస్తే ఈరోజు అది మనందరికి కూడా భవిష్యత్ తరాలకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇది మేము వ్యాపారస్తులుగా మా వ్యాపారానికి కూడా మంచి ఇది ఉంటుందని తెలియజేస్తున్నాను. ఇంతటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. శ్రీ డాక్టర్ అప్పలరాజు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సూటిగా 2 మాటలు చెప్పి నేను ముగిస్తున్నాను. యాక్చువల్గా ఈ చర్చా వేదిక అనేది గత సంవత్సరం కూడా జరిగింది. అంతకుముందు ఇక్కడ ఉన్నటువంటి ఉద్దాన ప్రాంత ప్రజలు యువకులందరూ కూడా సోషల్ మీడియా వేదికగాను అదేవిధంగా ఇలాంటి బహిరంగ చర్చా వేదికల్లో కూడా చాలామంది 3 రాజధానులు కావాలని చెప్పేసి మనందరము డిమాండ్ చేస్తూ ఆ డిమాండ్ నిజంగా నెరవేరిపోతుందని చెప్పేసి మేమందరము చేతులు దులిపేసుకున్న సమయంలో మళ్ళీ దాన్ని అలాగే లేట్ చేస్తుంటే ఈరోజు సూటిగా రాష్ట్ర ప్రజలందరికీ నేను సూటిగా అడగదలుచుకుంటున్నాను. ఏంటంటే ఒక్క అమరావతి, ఇంతకుముందు పెద్దలాంటి అమరావతి, ఒక భ్రమరావతి, ఆ పరిసర ప్రాంతాలు తప్పించి మిగతా ఉన్నటువంటి 12 జిల్లాల్లో ఎక్కడైనా ఎవరైనా మనలాంటి మేధావులు కానీ ఇక్కడ నుండి ఇలాంటి యువకులు కానీ ఎక్కడైనా 3 రాజధానులు వద్దు అమరావతి ఇవ్వాలని చెప్పేసి ఎక్కడైనా ఒక సభ జరిగిందా అని మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ నేను అడగదలుచుకుంటున్నాను. ఎక్కడైనా ఒక సభ అయినా జరిగిందా? మాకు 3 రాజధానులు వద్దు, ఆ అమరావతినే కొనసాగించండి, ఎక్కడైనా ఒక చర్చ ఎక్కడైనా జరిగిందా అని అడుగుతున్నాను. కాబట్టి రాష్ట్రంలో 13 జిల్లాల్లో 12 జిల్లా ప్రజలు కూడా 3 రాజధానికి మద్దతు పలుకుతున్నారని ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే గౌరవ మంత్రివర్య గారికి నేను 3 రాజధానులు అభిమానిస్తూ ఒకటే, మంత్రి గారు మీరు నిజంగా ఈ విషయాన్ని పదే మనం ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ మనందరము సంతృప్తిగా అది కావాలని కోరుకున్నటువంటి వ్యక్తులము. దాన్ని మనం ఎన్నిసార్లు మీరు మీటింగ్లు పెట్టింది, ఎన్నిసార్లు మేము ఇలాంటి చర్చా వేదికలు పెట్టినా కూడా ఎవరు కూడా వ్యతిరేకించరని, ఈ 3 జిల్లాల నుంచి ఎవరు కూడా వ్యతిరేకించకుండా ఈ జిల్లా ప్రజలందరూ 99% ప్రజలు కూడా రాజధాని కావాలన్నారని మీరు నేరుగా సీఎం గారి దృష్టిలో పెట్టాలని మనస్ఫూర్తిగా ప్రజలందరూ ద్వారా కోరుకుంటాను. ఎందుకంటే విశాఖపట్నం మనది, మనం ఈ ప్రాంతంలో పుట్టాం, ఈ ప్రాంతంతో అనుబంధం ఉన్నటువంటి వాళ్ళం. మళ్ళీ ఇక్కడే పూర్తయిపోతాం మేము. కనుక మన ప్రాంతం అభివృద్ధి చెందడంలో ఎవరు నెగిటివ్గా మాట్లాడతారని నేను అనుకోను. అందరి మనసుల్లో ఏది ఎలాగుండేని రాజకీయ పరమైనటువంటి ఆలోచనలు,
రాజకీయపరమైనటువంటి ఎత్తుగడలు ఎలా ఉన్నా మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అంటే 100% మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తాం. రెండోది, నాకు తెలిసినంత వరకు ఉద్యమాలు ఎటువంటివి జరిగినా ఫైనల్ డెసిషన్ అటువంటిది రాజకీయ నాయకుల యొక్క బలాల మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే నేను చదువుతునేటప్పుడు నాయకుడిగా వచ్చారు. అది కాకుండా ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడు. అంటే ఆయన పొగట్టడం కాదండి, ఎందుకంటే ముందు జరిగినటువంటి చాలా విషయాలు చూసిన ఒక అనుభవంగా, ఆ బాధలు ఆ కష్టాలు అనుభవించినటువంటి వాడిగా ఒక చదువుకున్న వ్యక్తి వస్తే బాగుండు అన్న కోరిక చాలా బలంగా ఉండేది. చాన్నాళ్ళ తర్వాత అది నెరవేరింది. ఇంకా క్యాబినెట్ హోదాలో ఉన్నటువంటి మంత్రి మన ఊర్లో ఉంటూ మనకి అందుబాటులో ఏ క్షణం ఫోన్ చేసినా, ఏ క్షణం మనకు కష్టం వచ్చిందని వెళ్ళినా, మన ప్రాంతానికి ఇది కావాలి అన్నటువంటి వెళ్ళినా, పూర్వం పరిస్థితికి ఇప్పటికి చాలా వ్యత్యాసం ఉంది. ఆయన ఆ విధంగా కమిటెడ్గా రెస్పాండ్ అవుతున్నారు. కనుక మా నుండి పూర్తి సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది సార్. ఇది మీ మస్తికంలో పుట్టినటువంటి ఆలోచన, రాజకీయపరమైనటువంటి ఆలోచనలు పక్కన పెడితే ఈ ప్రాంతపు వాసిగా కనుక ఆ ఆలోచనలో ఈ ఉత్తరాంధ్ర రాజకీయవేత్తలు, అభిమానులు ఆ రకంగా ఆలోచించాలన్నటువంటిది నా అభిప్రాయం అండి. ఆ రకంగా సాధ్యం అవుతుంది అన్నట్టు ఎవరు అసలైన స్వచ్ఛమైన రైతులు పిలిపించేది మాట్లాడమండి. వాళ్ళు సమ్మతం అయితే ఓకే, సమ్మతం కాకపోతే ఓటింగ్ పెట్టేస్తాం. 3 రాజధానుల అమరావతి ఓటింగ్, అది ఎలక్షన్కే ఓటింగ్ కాదు, ఇది కూడా మన రాజధానికి కూడా ఓటింగ్ చేసుకొని గెలుచుకొని 3 రాజధానులు తెచ్చుకోవడం తప్పేట్లేదు కదా అని నేను అనుకుంటున్నాను. మరి మంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి నా మాటగా, మనందరి మాటగా ఆయనకి తెలియపరచవలసిందిగా కోరుతున్నాను. దోపిడీకి గురవుతున్నాం. ఉత్తరాంధ్ర అనగానే వలసలకి అదొక చిరునామా. పండగ వచ్చిందంటే చాలు, ఏ రైల్వే స్టేషన్లో ఇటు నుంచి చూసినా అటు నుంచి చూసినా మన తాలూకా మిత్రులు, మన కుటుంబ సభ్యులు గోను సంచులు పట్టుకొని వచ్చినటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి గత కొన్ని దశాబ్దాలుగా అనుభవిస్తున్నాం. ఇటు నుంచి వలస వెళ్ళడమే మనకు తెలుసు. అయితే అట్నుంచి కూడా వలస వచ్చే సందర్భాలు మనం చూస్తున్నాం. తేలినీలాపురంలో ఆ పక్షులు, మోగజీవాలు వలస వస్తున్నాయి తప్ప ఇటు వచ్చేటువంటి పరిస్థితి ఎవరూ లేదు. డాక్టర్ గారు చెప్పినట్టు రాజకీయం కోసం వలస వస్తున్నారు. ఇలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. 1.5 కోటి పైగా ఉండే ఈ ఉత్తరాంధ్ర జనాభాలో 85% బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉన్నారు. కానీ అభివృద్ధిలో ఏమాత్రం మనం ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. ఇక్కడ ఫ్యాక్టరీలు లేవు, ఇక్కడ ప్రపంచ స్థాయికి ఎదిగినటువంటి సంస్థలు లేవు, పోటీగా ఉండే విశ్వవిద్యాలయాలు లేవు. ఇవేవీ లేకుండా ఇన్నాళ్ళు రాజకీయంగా మనం అణచివేయబడ్డాము, సామాజికంగా అణచివేయబడ్డాము, ఆర్థికంగా అణచివేయబడ్డాము. 1954లో శ్రీబాగ్ పెద్ద మనుషులు ఒప్పందంలో సూచించినటువంటి అంశమే ఇది. ఈరోజు ఏమని అనొచ్చు, 3 రాజధానులు ఏంటి, ఫ్యాన్కి 3 రెక్కల్లాగా అని అనొచ్చు. కాదు, 3 ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి. 3 రెక్కలు తిరిగితే గాలి వస్తుంది. 3 ప్రాంతాలు కూడా సామాజికంగాను అసలు మన మాటల్నే షేమ్ చేసినటువంటి పరిస్థితి. మనం శ్రీకాకుళం జిల్లా అనే చెప్పుకునేటువంటి పరిస్థితులు కూడా చాలా మంది తప్పించుకుంటారు, వైజాగ్ అని చెప్పుకుంటారు. మేము ఏలూరులో ఇక్కడ చదివినప్పుడు చాలా మంది అలాగే చెప్పేవాళ్ళు, శ్రీకాకుళం అంటే ఏలూరు, శ్రీకాకుళం అంటే చెప్పడానికి సిగ్గుపడి వైజాగ్ అని చెప్పేసేవాళ్ళు. అంటే అంత వివక్షకు గురి అయ్యేవాళ్ళం చదువుకునేటప్పుడు కానీ, ఉద్యోగాలు చేసేటప్పుడు కానీ, ఎప్పుడు కానీ. అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్క పౌరుడు కూడా విశాఖపట్నం రాజధాని కావాలని కోరుకోవడం అనేది ప్రధానమైనటువంటి డిమాండ్గా మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఇది రాజకీయ పరంగా జరిగిన
రాజకీయ పరంగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మన యువ మంత్రి గారు, సమర్థత సత్తా కలిగినటువంటి వ్యక్తి, సీఎం గారితో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి విశాఖ రాజధాని మనకి వచ్చే విధంగాను మనంతో ప్రయత్నం చేయాలని చెప్పేసి. ఇప్పుడున్నట్టు ప్రభుత్వ ఉద్యోగులుగా లేవు, కార్మికులుగా ఉన్నాం. ఆ రోజు నుంచి ఆయన వైద్య వృత్తిలో ఉన్నప్పటికీ ఆయన ఈ ప్రాంతీయులు పోరాట పట్టణంలో ఎటువంటి ఆర్థిక పనులు గురవుతున్నారు చేసి అంటే సర్వీసెస్ దగ్గర నుంచి మాకు ఆదుకొని ఆపన్న హస్తం అందించినటువంటి వ్యక్తికి ఈ వేదికకు సాక్షిగా కృతజ్ఞత ఉన్న అనుభవం మేరకు ఈ ప్రాంతానికి రాజధాని అవసరం ఎందుకనే దానికి నేనైతే ఒక పేద కుటుంబం నుంచి వచ్చాను. విద్యార్థి దశలో నుంచే మా నాన్నగారు ధాన్యం వ్యాపారం చేసిన సందర్భంలో పలాస కాశీబొగ్గలో బియ్యం అమ్ముకున్నప్పుడు ఆయన వెనక అలాగా నేను ఆయన ధాన్యం ఆ బియ్యం అమ్ముతుంటే అలా తిరిగితే మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఆ రోజు ఆదివారం తిరిగితే వారానికి పావలా ఇచ్చేవాళ్ళు. నాకు ఆ రోజు నుంచి పావలా విలువెట్టో, ₹10 విలువెట్టో. నా వరకు అయితే నాకు పలాస ఎంత ముఖ్యం, నాకు విశాఖపట్నం క్యాపిటల్ అవడం కూడా అంతే ముఖ్యం. నాయకుడు అంటే ముందుంచి నడిపించేవాడు నాయకుడు అండి. ఆ నమ్మకం మీ మీద ఉంది సార్. మీరు ముందుంచి నడిపిస్తే పలాస నియోజకవర్గం అంతా కూడా టోటల్గా ఏపీ అంతా కూడా మీ వెనక సార్ మనసు కోరుకుంటాను సార్. వరకు వస్తే విశాఖపట్నం క్యాపిటల్ కావాలని ఏ విధం వరకైనా మా మీడియా మీ అనుకుంటే నడుస్తామని చెప్పి ముఖ్య అతిథులు రాష్ట్ర యువ మంత్రివర్యులు డాక్టర్ సీదిరి అప్పలరాజు గారికి, అలాగే సభాధ్యక్షులు డాక్టర్ దివ్యదేశ్వరి గారికి, మరియు ఈ చర్చా వేదికలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ప్రెస్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఒక్క వర్డ్లో చెప్పాలంటే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర పక్షపాతి. వన్ వర్డ్. ఆ రోజు పలాస ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సుమారు 80 రోజుల పాటు ఈ రాష్ట్రం విభజన చేయొద్దు, మా శ్రమ మా పెట్టుబడి హైదరాబాద్ తీసుకెళ్ళి పెట్టున్నా నువ్వు, కాబట్టి ఈ రాష్ట్రాన్ని విభజన చేయొద్దు అని చెప్పి 80 రోజుల పాటు ఉద్యమానికి నాయకత్వం వహించాం. కానీ ఈరోజు రాష్ట్ర విభజన జరిగిపోయింది. నీకున్న అనుభవం ప్రకారం నువ్వేదో చేస్తావని రాష్ట్ర ప్రజలు అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అధికారం ఇచ్చారు. సుమారు 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధాని ఉండమని చెప్తే కొద్ది రోజుల పాటు కాలం గడిపి ఎప్పుడైతే ఓటుకు నోటు కేసులు ఇరుక్కుపోయావో మకాం మార్చి రాత్రి బస్సు తీసుకొచ్చి అమరావతిలో పెట్టావు. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పౌరుడికైనా అడిగారు ఆ రోజు అమరావతిలో పెడుతున్నాం రాజధాని అని? గుడ్డు తెల్లి చేలో పడినట్టు ఆ రోజు పెట్టేసి ఈరోజు ఒక కులానికి అన్యాయం జరిగిపోతుంది. వాళ్ళ చేతులు అధికారం ఉండాలి, వాళ్ళ చేతిలోనే అన్నీ ఉండాలని ఆలోచనతో ఈరోజు ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. గతం నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతం ఎవరైనా ఏ నాయకుడైనా మా మనోభావాలను గౌరవించిన నాయకుడు వస్తాడని చూస్తున్నాం. మనం ఇచ్చాపురం నుంచి బయలుదేరితే అటు బౌద్ధ నుంచి చూస్తే జంజావత్ వరకు చూడండి, ఎవ్రీ 2 కిలోమీటర్లు మనకు కలవట్టు కనిపిస్తుంది. ప్రతి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు కాలువ కనిపిస్తుంది. మిగతా జిల్లాలో చూడండి అటువంటి పరిస్థితి ఉందా లేదు. కానీ ఆ కాలువలోకి నీరు రావాలంటే ఒరిస్సాలో పుట్టిన నదుల మీద ఆధారపడి ఉన్నాం. ఆ రోజు ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఈరోజు కూడా మన ప్రాంతంలో అనుకుంటాం మనదే పరంపరం అని, మనం పరంపరం అని. ఎందుకు అనుకుంటాం? అది మన ప్రాంతం. ఆ రోజు ఈ ప్రాంతానికి ఎంజాయ్ చేస్తారు మీరే. ఈరోజు మళ్ళీ ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు గౌరవించిన నాయకుడు ఒకడు వచ్చాడు, ఈ ప్రాంతానికి ఏదో న్యాయం చేస్తామంటే
ఈరోజు కోర్టుని న్యాయస్థానాలను అడ్డుపెట్టుకుని అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆయన ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు 3 ప్రాంతాలు రాజధాని పెట్టాలని చెప్పారు. ఈరోజు గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేశాను. ఆ పార్టీ విధానం అయితే మాత్రం అమరావతికి సపోర్ట్గా ఉంది. కానీ నేను ఒక ఉన్నత ఉద్యోగాన్ని 7 సంవత్సరాల ముందు రిజైన్ చేసి వచ్చింది ఈ మాతృభూమి కోసం పనిచేయడం కోసం. నా రిజిగ్నేషన్ లెటర్లో 2 వాక్యాలు రాశాను. మా అమ్మ నన్ను ఇంత బాగా తీర్చిదిద్దింది, మా అమ్మ కోసం నేను పుట్టిన గడ్డ కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి నా రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయాలని 2018లో సబ్మిట్ చేసింది. దానికి అనుగుణంగానే నేను రాజకీయాలకు వచ్చి పార్టీలకు టికెట్ అడిగేటప్పుడు కూడా మేనిఫెస్టో చెప్పాను. చాలామందికి కాపీ ఉండుంటుంది, చిన్న బుక్ ₹3 ప్రింట్ చేశాను. అందులో ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి, విశాఖపట్నాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలని ఒక కోరిక, అది చెప్పాం. ముఖ్యంగా మనకి ఏదైనా పోరాటం లేకుండా ఇస్తే దాన్ని మనం గౌరవించాం. ఎందుకంటే ఏదైనా మనం కాస్ట్ ఇస్తే తప్ప మనం వాల్యూ చేయం. మంచి బడులుండి ₹1,00,000 జీతం ఇచ్చిన గవర్నమెంట్ స్కూల్ మంచి బిల్డింగ్లో 5 ఎకరాల ఆట స్థలం ఉంటే అది మనకి అచ్చదు, ఎందుకంటే అది ఫ్రీ ఎడ్యుకేషన్. కానీ అంబలబడిలోకి వెళ్ళి ₹5,000 ఫీజు కలిస్తే అది చాలా వాల్యుబుల్గా ఉంటుంది. 1953లో మద్రాసు రాష్ట్రం నుండి విడిపోయి ఈ తెలుగు ప్రజలు వచ్చేటప్పుడే ఒక విశాఖపట్నం రాజధాని కావాల్సింది. కొన్ని కారణాల వల్ల అవ్వలేదు. 67 సంవత్సరాల తర్వాత మనకు రాజధాని, ఇక్కడ చీఫ్ మినిస్టర్ కూర్చుంటాడు. ఈ రోజు ఒక చీఫ్ మినిస్టర్ ఎక్స్ వ్యక్తి అయ్యారు, రేపు వై వ్యక్తి అవుతారు. ఎవరో రాజకీయాల్లో పర్మనెంట్ కాదు. ఎవరైనా ఉన్నారా? పర్మనెంట్ గా సీఎం కానీ కింగ్ కానీ అందరూ వస్తారు, వెళ్ళిపోతారు. కానీ దాన్ని రాజకీయం చేయడం చాలా తప్పని అంటాను నేను. ఈ ప్రాంతం గురించి ఆలోచించి కొంత పాత చరిత్రను తీసి, మన జీవితేశ్వరరావు గారు చెప్పారు, డెవలప్మెంట్ లేకపోతే రాష్ట్రాలు చిన్నవి చేయాలని డిమాండ్ వస్తుందని గ్రహించిన ప్రస్తుత చీఫ్ మినిస్టర్ గారు 3 రాజధానులు చేయాలంటే దాన్ని పొలిటిసైజ్ చేయడం చాలా తప్పది. అసలు ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన జిల్లాకు వస్తుంది. మీ అందరూ అనుకోవచ్చు మెట్రావాలో చదవలేదా, మన జిల్లా ఇక్కడ శ్రీకాకుళం కదా అని. నా తాత వైజాగపట్నం జిల్లాలో పుట్టాడు, మా నాన్న విశాఖపట్నం జిల్లాలో పుట్టాడు. 1950 తర్వాత మన జిల్లాలు విడిపోయి శ్రీకాకుళం అయ్యాం. అంతకుముందు విశాఖపట్నం జిల్లా గోదావరి అంచు నుండి ఇక్కడ బరంపురం వరకు ఉన్న జిల్లా అది. ఆ జిల్లాలో ముఖ్యపట్నానికి ఇప్పుడు రాజధాని చేస్తాను, చీఫ్ మినిస్టర్ వచ్చి కూర్చుంటాను. ఆయన ఊరికి చాలా దూరంగా ఉంటుంది. ఇది మనకేంటి ప్రాబ్లం? అసలు బూచులు చూపించి ఇక్కడ భూములు ఆక్యుపై చేస్తారని ప్రజలకు తప్పుదో పెట్టిస్తున్నారు. కొంతమంది తాబేదారులు ఈ ఏరియాలో జాయిన్ అయ్యి వాళ్ళు మాజీ ముఖ్యమంత్రి గారి వత్తాసు పలికి రోడ్ల మీదకి తీసుకొస్తున్నారు జనాల్ని. విజయనగరం నుండి మనుషుల్ని ట్రాన్స్పోర్ట్ చేసి అమరావతి మాకు కావాలి, 3 రాజధానులు వద్దని చెప్పిస్తున్నారు. అంటే మన ప్రాంతంలో ఏంటంటే మనకు ఉచితంగా వచ్చింది కదా, మన పోరాటం లేకుండా వచ్చిన ఈ రాజధాని గురించి మనకి అలుసుగా అయిపోయింది. మనం ఇంతవరకు కూడా రాజధాని డెవలప్ అవుతామంటే ఏంటా డెవలప్మెంట్ అయిందని ప్రజలకు మనం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎందుకంటే నేను పెద్ద రాజధానిలో పనిచేశాను. మద్రాస్, చెన్నై, బాంబే, ఢిల్లీ, కలకత్తా. నేను పనిచేసిన అత్యంత చిన్న నగరం విశాఖపట్నం. ఓకే, ఈ నగరాల్లో ఇప్పుడు ఢిల్లీ ఉంది. ఇప్పుడు అక్కడ క్యాపిటల్ చుట్టూన్న ఏరియా ఎలా డెవలప్ అవుతుందంటే, మన పనులు చేయించుకోవాలంటే, మీ అందరూ చాలా మంది ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ కావాలంటే, ఓ ప్రైవేట్ స్కూల్ కావాలంటే, ఓ చిన్న ఫ్యాక్టరీ కావాలంటే మనకు లోకల్గా కాకపోతే జిల్లా అధికారికి వెళ్తాం, జిల్లా అధికారికి వెళ్ళకపోతే సెక్రటేరియట్కి వెళ్తాం. మనకు అన్ని వనరులు ఉండి డెవలప్మెంట్ నోచుకోకపోవడానికి కారణం ఏంటి? ముందు మద్రాసులో ఉండేది మన క్యాపిటల్, తర్వాత హైదరాబాద్. ఈ 900 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఎవరైనా సాహసించగలరు అక్కడికి వెళ్ళి రావడానికి? ఫ్లైట్లో వెళ్ళగలరా? ట్రైన్లో రిజర్వేషన్లు, అక్కడికి వెళ్ళి హోటల్లో ఉండాలి. మనకి ఇప్పుడు డిఎంయూలో ఎక్కి మన వైజాగ్ వెళ్ళి పని చేసుకొని రాత్రి భోజనానికి వచ్చేయచ్చు. ఉదయం సద్దన్నం తినేసి సద్దన్నం మూట కట్టుకొని మన పని చూసుకొని రాత్రి భోజనానికి ఇంటికి వచ్చేయచ్చు. అది మన పని అవుతుందా కాదో చెప్పండి? అభివృద్ధి ఎలా జరుగుతుందో చెప్పండి? ఒక ఆయన ఇటుకల ఫ్యాక్టరీ పెట్టాలి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సర్టిఫికేట్ కావాలి, లోకల్కి ఇవ్వట్లేదు. మనం ఎక్కడికి వెళ్ళాలి? రాజధాని నగరం వెళ్ళాలి. విజయవాడ 600 కిలోమీటర్లు.
అభివృద్ధి అంటే మనం అనుకుంటాం ఫ్లాట్లు, ఆ బిల్డింగ్లు కాదయ్యా. అభివృద్ధి అంటే మన పని చేయించుకోవడం. మన పని చేయించుకోవాలంటే మనకి యాక్సెస్ ఉండాలి. గవర్నమెంట్ అవసరమైతే సీఎం ముందు మనం 10 మంది నించుంటాం, ఓటు పెడతాం. ఆయన దృష్టి వచ్చినప్పుడు సీఎం వచ్చి ఏందయ్యా అని బాధ అని చెప్తారు. కానీ మనకు 600 కిలోమీటర్ల దూరంలో రాజధాని ఉంటే మనకేమి వస్తుంది చెప్పండి? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, విజ్ఞులైన ప్రతి ఒక్కరు కూడా మూర్ఖత్వం వదిలి రాజకీయాలకు అతీతంగా మనకు వైజాగ్లో క్యాపిటల్ రావాలని మనం చేయాలి. మరి కొత్త మీడియా సంస్థలు కూడా దీనికి పార్టీలకు అతీతంగా మన విశాఖపట్నం గురించి రాంగ్గా రాయకూడదని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. విశాఖపట్నం సెస్మిక్ జోన్లో ఉంది, తుఫాన్లు వస్తాయి. ఏమయ్యా 3 సార్లు సిఐఏ సమిట్ పెట్టినప్పుడు మీకు తుఫాన్లు రావని తెలుసా? దాని అందాలు మనకు కావాలి. చేశారు, డాక్టర్ చెప్పారు. 3 సార్లు సిఐఏ సమిట్ చేసినప్పుడు అందరూ వచ్చారు ఇన్వెస్ట్ చేస్తామని. ఎక్కడ తీసుకెళ్లారు వీళ్ళు? మంగళగిరికి తీసుకెళ్లారు. పెట్టింది విశాఖపట్నం. మనకు అక్కడ సాఫ్ట్వేర్ వ్యాలీ ఉంది, కానీ అక్కడ రప్పించలేదు, పర్మిషన్ ఇవ్వలేదు. తీసుకెళ్ళి మంగళగిరిలో పెట్టించారు. మంగళగిరిలో సదుపాయాలు లేదని చెప్పి అవి కూడా మూసేయడం జరిగింది. ముఖ్యంగా దీనివల్ల ఏమైందంటే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది. మరి కార్యాచరణ అంటే ఏంటంటే మనం ప్రతి ఒక్కరికి అభివృద్ధి కాదు, మనకి ఎట్లాగే క్యాపిటల్. కొంతమంది వెటకారంగా శ్రీకాకుళం ఉంటే బాగుంటుంది, ఇచ్చాపురం ఉంటే బాగుంటుంది, ఇట్లాంటి తప్పకుండా మన దాన్ని అడ్డుకొని చెప్పాలి. ఈ రాజధాని స్వాగతించాలి, పార్టీలకు అతీతంగా ఏ పార్టీ వాళ్ళైనా. లేకపోతే మనం వేరే కార్యాచరణ చేసి ఈ ప్రాంత అభివృద్ధికి అందరూ యునైటెడ్గా పాటుపడాలని కోరుతూ, మీరు నేనంటే ఈ ప్రాంతం అభివృద్ధి కోసం వచ్చాను కాబట్టి కార్యాచరణ ఏం చేసినా నా వంతు సహకారం ఉంటుంది. నేను వ్యక్తిగతంగా ఉంటాను. నేను ఇంకోటి పిలుపు ఏంటంటే, పల్లెటూరులో పుట్టి, ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి, ఈ స్కూల్లో చదివి స్కాలర్షిప్లు తీసుకున్న ప్రతి ఒక్కరూ తిరిగి వచ్చి ఇక్కడికి చచ్చిపోయి ఈ గడ్డలో కాలాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎక్కడో ఉండి కాదు, ఇక్కడికి వచ్చి ఫ్యాక్టరీలు పెట్టండి. మీరు వెళ్ళి మనవాళ్ళ తాలూకా డయాపర్స్ వద్దు, ఇక్కడికి రండి. రిటైర్ అయిపోయిన తర్వాత ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీలు పెట్టండి, విద్యా సంస్థలో ఉండండి, గైడెన్స్ చేయండి అని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ మాట్లాడాలని ఆలోచన అయితే నాకు లేదు. ఎందుకంటే ఎటో వెళ్ళిపోతున్నామో నాకే భయం వేస్తుంది. అయితే ఈరోజు విషయం ఏంటంటే, ప్రధానమైనటువంటి పరిస్థితులు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. ఆలోచన విధానాలన్నీ కూడా 1 by 1 డిఫరెంట్ స్టైల్లో ఉంది. ఉదాహరణకి నేను 10 సంవత్సరాలు కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఎప్పుడు స్కూల్కి వచ్చేటప్పుడు ఏ స్కూల్ ఎలా చేస్తే బాగు, అలా చేస్తే బాగు, నేను నిధులు ఇస్తే బాగుంది, అలాగే రకరకాలు అనుకునేవాడిని. అలాగే కొద్ది రోజులకి ఇప్పుడు వస్తే ఈ నాడు నేడు అనే పని మీద ఈ స్కూల్ ఇవన్నీ చూస్తుంటే ఇలాంటివన్నీ కూడాను మన రాష్ట్రానికి కానీ మన జిల్లానికి కానీ ఇది అవసరం. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఒక టీచర్ ఉన్నారు అంటే గవర్నమెంట్ స్కూల్లో 70,000, 80,000, ₹1,00,000 అనేటువంటి శాలరీస్ ఇస్తూ మంచి విద్యను అందిస్తున్నటువంటి సందర్భం. అదే మనం ప్రైవేట్ స్కూల్కి వెళ్తే 10,000, ₹12,000 ఇస్తున్నటువంటి సందర్భంలో పిల్లలకి ఈ డ్రెస్సులు వేసి షూలు వేసి పంపించే పరిస్థితుల్లో, అంటే ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ సరైనటువంటిది ఉన్నది. కాకపోతే ఇక్కడ ఏంటంటే పూర్వం ఉన్నటువంటి వసతులు, ఏ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి హాస్టల్కి వెళ్ళిన పొరకు నూనె ఉండేది కాదు, కాలు చెప్పులు ఉండే కాదు, బట్టలు ఉండే కావు. అవన్నీ కూడా లయన్స్ క్లబ్ తరఫున ఎన్నో సహకారాలు మేము ఆ రోజులు అందించాం. ఈ రోజు లైనిజంకి వచ్చి ఏదో చేద్దామంటే అక్కడేంటి లేదు, అంత ప్రభుత్వమే చూస్తుంది. విధానం అంతా మారిపోయింది, పరిస్థితులన్నీ మారాయి. అయితే ఇకపోతే ఏమిటి అంటే, ఈ 3 రాజధానులకు వచ్చేటప్పటికి ముఖ్యంగా ఒక శ్రీకాకుళం జిల్లా వాసినయ్యండి నేను కోరుకున్నది ఏమిటి అంటే, క్యాపిటల్ సిటీ అనేది విశాఖపట్నం అనేది వచ్చిన వల్ల విశాఖపట్నమే కాదు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతుంది అనేది నా తనకు అభిప్రాయం. ఇందాక పెద్దలు చెప్పారు, ఎక్కడికో వెళ్ళినప్పుడు శ్రీకాకుళం జిల్లా అండి మాది అని చెప్పడానికి అనుమానపడి విశాఖపట్నం అని చెప్పారని మేము కూడా అలాగే చెప్పేవాళ్ళం.
శ్రీకాకుళం అంటే ఎక్కడ ఉంది శ్రీకాకుళం నలుగురు మీదకి చూసేవాడిని. అందుకే వాళ్ళు విశాఖపట్నం వైజాగ్ అని చెప్పేసేవాళ్ళు అనమాట. అంటే ఈ శ్రీకాకుళం జిల్లా ఎంతో వెనుకబడి ఉంది. కాబట్టి మనకి విశాఖపట్నం అనేది క్యాపిటల్ సిటీ వచ్చిన వలన మన శ్రీకాకుళం జిల్లా చాలా అభివృద్ధి చెందుతుంది. వెనుకబడిన జిల్లా కాదు శ్రీకాకుళం జిల్లా, నెంబర్ 1 జిల్లా అని చెప్పుకోవడానికి కూడా ఒక అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. ఇంకా కొంతమంది చెప్పారు రాజకీయ నాయకుల తాలూకా బలాలు పెట్టే ఉంటుందని. ఉదాహరణ మీకు ఒకటే లెక్క, ప్రత్యేక రాష్ట్రం వచ్చేటప్పుడు తెలంగాణ వాళ్ళు మనకి జల కొట్టు పట్టుకెళ్ళిపోయినారండి. నన్ను ఎలాగా? ఈరోజు నాయకులే కాదు, ప్రజలే కాదు, అన్ని రకాలైనటువంటి సంఘాలు, మేధావులు, వీళ్ళందరూ కూడా మన ప్రాంతం అభివృద్ధి చెందాలి అనుకుంటే మనం ఈరోజు కష్టపడవలసిన అవసరం ఎంతైనా ఉంది. మీకు ఉదాహరణ, ఈరోజు ఏదైతే హైదరాబాద్ అభివృద్ధి చెందిందో ఆ అభివృద్ధిలోన మన వాటా కూడా అక్కడ ఉంది. మన దాని ట్యాక్స్లన్నీ కూడా కలిపి అభివృద్ధి బాగా చెందింది. ఈరోజు జలకొట్టిసాలు తీసుకున్నారు. మరొక 100 సంవత్సరాల తర్వాత, అంటే కాలమాన ప్రకారం చెప్తున్నాను, మరొక 100 సంవత్సరాల తర్వాత జనాభా పెరుగుతుంది. అడవులు, చెట్లు, తోటలు, పొలాలు అన్నీ కూడా టౌన్లు అయిపోతాయి. అదే పరిస్థితిలో ఇలాంటి పరిస్థితి ఇంకోసారి రాదనుకోవడానికి ఏమైనా ఉందా? ఈరోజు హైదరాబాద్ ఎలాగైతే జలకొట్టి వెళ్ళిపోయినారో 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ జనాభా పెరిగిన తర్వాత అమరావతి ఆలోచి మనకి మళ్ళీ పక్క దోషేదని గ్యారెంటీ ఉందా? మీరు బాగా ఆలోచించండి. 100 సంవత్సరాల తర్వాత జనాభా పెరుగుతున్నారు, చెట్లు, పొట్లు, తోటలు, టౌన్లు అయిపోతున్నాయి. రేపు అదే పరిస్థితి కూడా జరగచ్చు. కాబట్టి మన విశాఖపట్నం వచ్చి అవుతుంది అంటే మనం స్వాగతించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాకపోతే ఇంకో విషయంలో నేను చెప్తున్నాను, దీనివల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే క్షమించమని కూడా చెప్తున్నాను. ఎందుకంటే నాకు పండించే పొలం ఉంది, జీడి తోట ఉంది, వ్యాపారం ఉంది. కానీ ఉదాహరణకి నాకు ఒక దగ్గర 10 ఎకరాల పొలం ఉంది. ఆ పక్కన 8 సెంట్ల భూమి ఒక పర్సన్ మిగిలింది. హైవేలో కట్ అయిపోక ఆ 8 సెంట్లు కానీ గాలి కొట్టేసి పండించుకుంటున్నాడు. ఈలోకి ఎవరెవరో బాబు ఎందుకు ఆయనకి ఇచ్చకూడదు అని ఆవిడ అడిగాడు. ఆయన ఏమన్నాడంటే ఆయన ఇచ్చేసాడు నాకు అడగండి, నేను కొనేస్తాను అన్నాడు. అంటే ఆయన 8-10 సెంట్లు అమ్మడానికి ఆ రైతులు చాలా పౌరుషం కలిగింది. కాబట్టి ఈరోజు ఏ ఉద్యమం అయితే మనం ఏదైతే కోరుకుంటున్నామో, ఏదైతే చేయాలనుకుంటున్నామో, అంటే దయవుంచి మంత్రివర్యులు ఏంటంటే ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టాలా. ఏమిటి? ఏదైతే రైతు నిజమైన రైతు ఉన్నాడు, వాడు ఏమైనా నష్టపోయాడా, ఆ నష్టాన్ని పూజించవలసిన బాధ్యత అయితే మనకు ఉంది. ఎందుకు? పొలం గట్టు చేయిస్తాం, రోడ్లు చేయిస్తాం, అది పండించుకోవడానికి కాదు, రోడ్డు చేసుకోవడం అడ్డానికి కాదు. ఏ పొలం అయితే పండించుకోలేడు. రోడ్డు మీద నడుస్తామంటే అది అమరావతి ఇది మన రాజధాని కాదు. కాబట్టి ఎవరైతే నష్టపోయినటువంటి నిజమైనటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులతో సమావేశమై మీ ఒప్పందాలు ఏంటి, మీకు వచ్చే జరిగిన నష్టం ఏంటి, ఇదో మీకు ఈ నష్టాన్ని ఈ నష్టాన్ని పూరిస్తాను, మీరు బాధపడకండి. రైతులైతే దేశం లేదు, రైతు ఆధారం. అలాంటి వాళ్ళు ఎవరైనా నిజమైనటువంటి రైతులు ఉన్నారంటే వాళ్ళు న్యాయం చేసిన తర్వాత మనం ఏదైనా ముందుకెళ్తే మంచిదని నా అభిప్రాయం. అది ఈ సమావేశానికి వ్యతిరేకం అవ్వచ్చు, మంచి అవ్వచ్చు, కానీ రైతు అనేవాడు బాధపడకూడదు. అందులో నిజమైన రైతులు ఏమైనా ఉన్నారంటే వాళ్ళకి మన చీఫ్ మినిస్టర్ గారు కూర్చోబెట్టి నీదేడిపోయిందా, అయితే నీకు నష్టం, నీకు నీ దాకా పూరిస్తానని అలాగా చెప్తుంటే ఒక మాట కూడా వచ్చింది. ప్రభుత్వం డాక్టర్ గారు చెప్పారు, ప్రభుత్వం తాలూకు భూములే ఎక్కువ ఉన్నాయి, రైతుల తాలూకు చాలా తక్కువ ఉన్నాయి. ఆ రైతుల్లో తక్కువ ఉన్న నష్టపోయినాడు ఎవరు అనేది ఒక బ్యాలెన్స్ మనం చూడాలి. చూసి అది కూడా ఒక రకమైన నెగోషియేషన్ చేసి ఆ రైతుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగే ప్రయత్నం చేసిన తర్వాత మనం ముందుకెళ్ళి మన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు కూడా సహకారాలు అన్ని రకాలుగా నేను
ముందుంటానని ఈ సభముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అటెండ్ అయిన వాళ్ళందరూ కూడా ఉద్యమకారులే. ఈరోజు మూడు రాజధానుల సమావేశం. ఈ విషయం మీద మాట్లాడడానికి ఒక చిన్న పిట్ట కదండి. ఒక తండ్రికి 3 పిల్లలు ఉన్నారండి. ఆ తండ్రికి 10 లక్షల రూపాయలు ఆస్తుంది. తండ్రి ఏం చేయాలా? 3 పిల్లలకి సరి సమానంగా పంచాల. మరి అలాంటి తండ్రి 3.5 లక్షలు 3,35,000 చెప్పిన 3 పిల్లలకి పస్తుంటే ఓ పెద్ద మనిషి వచ్చి, అరే ఇదేంటి ఇది, నువ్వు అక్కడికి ఇచ్చేయాలి కానీ 3కి ఇస్తున్నావు ఏంటనేసి అతగాడేమో చెప్తున్నాడు. ఆల్రెడీ అతగాడు చాలా సెటిల్మెంట్ లోపు ఒకడికి ఇప్పిస్తున్నాడు అనమాట. మరి పెద్ద మనిషి కొత్త ఆయన 3 పిల్లలకి సమానంగా పంచుతామని ఒక ఆలోచన తెస్తే దాన్ని ముందు సెటిల్మెంట్ చేసినటువంటి ఒక పెద్ద మనిషి చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదేంటి ఇది, 3 సమానం కాదు, ఏ ఒక్కడికి ఇవ్వాలి, మిగతా 2 బేకారంలో తిరగాలి అనేసి ఆయన చెప్పినటువంటి ఈ సెటిల్మెంట్ అనమాట. అలాగా మనకు మనసున్న మహారాజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారు అన్ని ప్రాంతాలకు సమానమైనటువంటి ఒక అభివృద్ధి పథంలో నడిపించడానికి ఈ 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొస్తే ఒక కుళ్ళు కుతంత్రం లేకపోతే మా క్యాస్టే మా కమ్యూనిటీ బతకాలన్న ఒక నిరంకుశత్వ రాజకీయ నాయకుడేమో ఒకే ప్రాంతానికి ఈ అభివృద్ధి అంతా చెందాలని ఒక స్వార్థపూరితమైన కుట్ర పొందారు. ఆ కుట్రలో భాగమే ఈరోజు కోర్టులో వచ్చినటువంటి ఈ డెసిషన్. ఈరోజు కోర్టులు ఎలా ఉన్నాయంటే పెట్టండి సార్, ఈ రాష్ట్రం కోసం జైలుకి వెళ్ళానని ఒక సంతృప్తి ఉంటుంది. వ్యవస్థ అంటే నేను ఒక అడ్వకేట్ని, నేను ఆ రకంగా మాట్లాడకూడదు, కానీ కొన్ని మంచి కార్యక్రమాలకు కూడా అడ్డుపడుతుంటే బాధని ఆపలేక ఈ రకమైనటువంటి ఒక మాటని నా నోటి ద్వారా చెప్పాల్సి వస్తుంది. ఇలాగా దేన్నో అడ్డు పెట్టుకొని, వ్యవస్థలను అడ్డు పెట్టుకొని అభివృద్ధిని ఆపాలనుకుంటున్నారు. ఇది నేను 29 గ్రామాల ప్రజలు తిరుపతి కాలినడకన వెళ్ళారు. ఏమంటే మేము వెళ్ళలేమా? మనం వెళ్ళలేమా? మేము కూడా రేపటి నుండి రెడీ అవుతాం. మాకు 3 రాజధానులు కావాలి. మేము తిరుపతి, శ్రీశైలం, కాళహస్తి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు అందరికి కూడా పాదయాత్ర, అన్నింటికి కూడా పాదయాత్రల ద్వారా వెళ్తాము. మా 3 రాజధానులు మేము సంపాదించుకుంటాము. ఈ 3 రాజధానులు కోసం మా నాయకుడు ముందుండి మీరు చెప్పే ప్రతి సూచనలు, మీరు చెప్పే ప్రతి ప్రతిపాదనలు కూడా మేము సపోర్ట్ చేస్తూ ఈ 3 రాజధానులు వచ్చేందుకు విశాఖపట్నం క్యాపిటల్ సిటీగా రావడానికి కోసం మీ వెనుకలో ఉండి మేము అన్ని రకాలుగా సహకరిస్తామనేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన గౌరవ మంత్రివర్యులు గారికి మరియు మా తండ్రి సమానమైన వాటి సార్ గారికి, మాస్టర్ గారికి మరియు డాక్టర్ గారికి, మున్సిపల్ చైర్మన్ వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. నేను కూడా నా వంతుగా మీతో పాటు నా సంఘీభావాన్ని తెలియజేస్తున్నాను. మీరంతా తెలియజేశారు. మన మంత్రివర్యులు ఏ విధంగా అయితే కార్యాచరణ చేపడతారో దాన్ని నేను సంఘీభావం ఇస్తూ ప్రతి ఒక్క దాంట్లో నా సహాయ సహకారాలను అందిస్తున్నాననేసి వినయపూర్వకంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ, ముగిస్తున్నాను. అనేక సభల్లో అనేక సందర్భాల్లో కూడా మేము చెప్పడం జరిగింది. పూర్తి స్థాయి మద్దతు మా యువతరం నుంచి, ఈ పలాస నియోజకవర్గం నుంచి పూర్తిగా మేము మద్దతు ఇస్తున్నామని అనేక సందర్భాలు చెప్పడం జరిగింది. అయితే అనూహ్యంగా ఈ మధ్యకాలంలో మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోవడం,
కొన్ని మార్పులు చేసి మరలా తీసుకొస్తామని చెప్పడం కాస్త మాకు నిరుత్సాహంగా ఉంది. ఎందుకంటే ఈ 3 రాజధానులు కానీ ఇంప్లిమెంట్ కానీ అయితే ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని మేము పూర్తిగా నమ్ముతున్నాం. కాబట్టి ఈ ఏదైతే నిర్ణయం ఉందో కాస్త అసంతృప్తిగా ఉన్నాము. మరొక విషయం ఏంటంటే పెద్దలందరికీ తెలియజేయాలనుకుంటున్నాను, ఈ అమరావతి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3 రాజధానుల్లో ఒక రాజధాని అనే సంగతి మనం మర్చిపోతున్నాము. ఎందుకంటే అమరావతిని భ్రమరావతిని హేళన చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3 ప్రాంతాలు, ఒకటి కర్నూలు, ఒకటి అమరావతి, మరొకటి విశాఖపట్నం, 3 ప్రాంతాలు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానులు. కాబట్టి ఒకదాన్ని హేళన చేస్తూ మరొక దాన్ని గొప్పగా చెప్పుకోవాల్సిన పనేం లేదు. 3 రాజధానులు కూడా మనవే, మన సొత్తు. మన రాష్ట్రానికి 3 రాజధానులు చాలా ఇంపార్టెంట్. మరొక విషయం ఏంటంటే ఇలాగా అనేక సభలు పెడుతూ అనేక సార్లు మనం మీటింగ్ పెట్టుకున్నా ఇది ల్యాగ్ అవుతుంది తప్పితే ఇంప్లిమెంటేషన్ అయితే జరగడం లేదు. దయచేసి ఈ ప్రాంత ప్రజల యొక్క అవకాశం, ఈ ఆకాంక్షను పై వరకు తీసుకెళ్లాలంటే ఉద్యమ రూపంలో మనం తీసుకెళ్తే గానీ అది ముందుకు వెళ్ళదు. ఇలాంటి మీటింగ్లు ఎన్ని పెట్టుకున్నా సరే అందరం మద్దతు ఇచ్చేవాళ్ళమే, ఎవ్వరు కూడా వ్యతిరేకించే పరిస్థితి లేదు. ఇక్కడ ఈ పలాస నియోజకవర్గం మొత్తం చూసుకుంటే అనేక రాజకీయ పార్టీలు ఏ పార్టీని కూడా వ్యతిరేకించడం లేదు. కాబట్టి ఈ పాజిటివ్న 10 సార్లు మీటింగ్ పెట్టుకున్న లాభం లేదు. ఏదైనా ఒక కమిటీ వేసి దానికి మంత్రి గారు మీ నాయకత్వం వహిస్తే ఖచ్చితంగా మా యువత కానీ పెద్దలు కానీ అందరం కూడా ఉద్యమాన్ని ఏ స్థాయికి తీసుకెళ్లాలన్నా మేము సంపూర్ణంగా మీ వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మరి ఇంకా అలాగా అనేక మీటింగ్లతో మనం వృధా చేయకుండా ఖచ్చితంగా ఏదో ఒక కార్యాచరణ మీరు రూపొందిస్తే మేమందరం కూడా తప్పకుండా పాల్గొని పై స్థాయికి తీసుకెళ్లి ఈ ఉత్తరాంధ్రకి రాజధాని వచ్చే విధంగా మా వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా మీ అందరి ముందు మాటిస్తున్నాము. ఈ అవకాశం అసలు రాజధానికి వచ్చినటువంటి మేధావులు, రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, ప్రజలు అందరూ కూడా సమ్మతిస్తున్నారు, దాన్ని ఆహ్వానిస్తున్నారు. కాకపోతే ఇక్కడ చేసింది ఏంటంటే ఈ ఉద్యమాన్ని ఎలాగ ముందుకు తీసుకెళ్ళాలి అని అడుగుతున్నారు. యాక్చువల్గా డాక్టర్ గారు జీవితేశ్వర గారు చెప్పింది ఏంటంటే మనం అందరము రాజధాని విశాఖపట్నం ఉండాలని కోరుకుంటున్నాం, మనకు కావాలి కూడా. మనది ఈ రాష్ట్రంలో ఆఖరి జిల్లా శ్రీకాకుళం జిల్లా. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా మన శ్రీకాకుళం జిల్లా అంటేనే వెనుకబాటుతనం, అలాగే అందరికీ చాలా అంటే తక్కువ చూపు ఉంటుంది. యాక్చువల్గా ఇంతకుముందు మన పెద్దలు చెప్పినట్టుగా మేము ఆంధ్ర యూనివర్సిటీ చదివినప్పుడు కూడా ఎవరైనా మా రూమ్మేట్లు కానీ క్లాస్మేట్లు కానీ చాలా ఆహ్వానించదగినటువంటి విషయము. దీన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి మనం అందరము దీనికి కోరుకుంటున్నాం కూడా. అయితే అని అంటున్నారు, మరి అది కాకుండా ఎవరికైనా ఏం అభిప్రాయాలు, ఈ ఉద్యమాన్ని ఎలాగే తీసుకెళ్లాలన్నదే ముఖ్యమైన ప్రశ్న. మనం అందరం కూడా ఉద్యమాలని స్టార్ట్ చేస్తాం, 2 రోజులు వస్తాం, 3వ రోజుకి ప్రతి వాళ్ళకి పని ఉంటుంది, అందరం కుటుంబంతో ఉన్న వాళ్ళం. కాబట్టి అనేది అప్పలరాజు ప్రకటిస్తారు. ఆ ప్రకటించే క్రమంలో ఇక్కడ గోల్ ఏంటంటే ఇప్పుడు మనం పలాసలో ఏదో ఉద్యమం చేసేసి ఈ ఉద్యమాన్ని మిగతా చోట్లకి, అంటే ఇప్పుడు మన జిల్లా అలాగే ఉత్తరాంధ్ర 3 జిల్లాలకి వెళ్ళాలంటే కేవలం అది ఒక పాత్రికేయ మిత్రులు, ఇప్పుడు మన ఎదురుగా ఉన్నటువంటి పాత్రికేయ మిత్రుల చేతిలోనే ఉంది. వాళ్ళు దీన్ని వైజాగ్ వరకు తీసుకెళ్ళి ఇలాగా చాలా ఉద్యమ స్ఫూర్తితో చాలా బాగా జరుగుతుంది, చాలా మాట్లాడారు అని చెప్తే ఇది పలాసకే పరిమితం కాకుండా రేపు ఈ నెలాఖరులో శ్రీకాకుళంలో ఒకటి అనుకోవచ్చు వాళ్ళు. అంటే ఇక్కడ ఇది చూసి తెల్లారే నాతో కొంతమంది మాట్లాడితే శ్రీకాకుళంలో ఏదో ప్లాన్ చేస్తామంటే ఏదో చెప్పారు వాళ్ళు. అలాగే రేపు ఇచ్చాపురం టెక్కర్ ఇదంతా స్ప్రెడ్ అవ్వచ్చు. ఈ స్ప్రెడ్ అయింది వైజాగ్ వరకు కూడా వెళ్ళొచ్చు. అప్పుడు ఖచ్చితంగా మనం గోల్ రీచ్ అయినట్టు. ఆ గోల్ రీచ్ అవ్వాలి. ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడు చాలా పవర్ఫుల్ వ్యక్తి. ఎంత పవర్ఫుల్ వ్యక్తితో మనకు తెలుస్తుంది, చెప్పక్కర్లేదు. అది టైం కూడా వేస్ట్ కూడా. ఎందుకంటే ఎన్టీ రామారావు నేను కాకుండా కొట్టేశాడు. ఎన్టీ రామారావు అంటే అసలు ఒక 3 రాజధానుల మీద చర్చ అనేది అన్ని వర్గాల నుండి మాట్లాడారు. అసలు ఎందుకు మనకు
రాజధాని కావాలి. ఒక అబ్బాయి మాట్లాడాడు, మనకే రాజధాని కాదు, మన ఆంధ్రప్రదేశ్ అనేది 3 భాగాలుగా ఉంది, 3 భాగాలకి 3 రాజధానులు. ఎవరికి కూడా ఎక్కడ కూడా తక్కువ చేయడం లేదు. ముందర గమనించవలసిన విషయం. ఈ మధ్య కాలంలో గౌరవ మంత్రివర్యులతో మేము మన తెలుగువారు వివిధ రాష్ట్రాల్లో ఉన్నారు, శ్రీకాకుళం జిల్లాలో మన మారుమూల ప్రాంతమైన పలాస నుండి మంత్రిగా ఇచ్చినందుకు మరి మేము సన్మానం చేస్తామని 3 ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది. వాళ్ళకి తీసుకొని రావడం అయింది. ఎక్కడి నుండో పండగ వస్తే, పరం వస్తే బస్సులు, ట్రైన్లు కిటకిటలు ఆడిపోతాయి భార్య పిల్లల దగ్గర రావాలని. ఎంత దారుణంగా ఉన్నాం మనం. ఎక్కడైనా ఏ రాష్ట్రంలో చూసినా, ఏ జిల్లాలో చూసినా ఏ ఊరు అయ్యా మీదని అడిగితే శ్రీకాకుళం జిల్లాని చెప్తారు. మరి మన శ్రీకాకుళం జిల్లా వచ్చి ఏ జిల్లా వాళ్ళైనా ఏ రాష్ట్రం వాళ్ళైనా ఇక్కడ బతుకుతున్నారా? ఇక్కడ పరిస్థితులు లేవు. అంతెందుకు చేపల యాట వేసుకుంటామన్నా ఇక్కడ బతుకులేని పరిస్థితుల్లో మన జిల్లా ఉంది. ఎంతోమంది ఆత్మ బలిదానాలు అయ్యాయి అక్కడ రాజకీయ పార్టీలు, చాలా రకాలైన రాజకీయ పార్టీలు గమనించండి మీరు. అక్కడ కాంగ్రెస్ ఉంది, తెలంగాణ సాధన కోసము అక్కడ తెలంగాణ పార్టీ కూడా ఒకటి ఉంది. మరి తెలంగాణ కావాలని పోరాటం చేసిన, మద్దతు తెలియజేసిన పార్టీకి ఇవేమైనా వ్యతిరేకించాయా పార్టీలు? లేవే. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చెప్పారే. మరి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న రావాలి, నేను చూడాలి. అది ఇప్పుడు చివరిగా ప్రథమ పౌరులు గారు మాట్లాడతారు, గిరిబాబు గారు, ఆయన సందేశం. గౌరవనీయులు పెద్దలు మంత్రివర్యులు డాక్టర్ సీదర్ అప్పలరాజు గారు, పెద్దలు గౌరవనీయులు వెంకటరావు మాస్టర్ గారు, అలాగే ఈరోజు చాలా ముఖ్య విషయం. ఇది ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలో పోరాటాల పురిటిగడ్డని ఒక ఆలోచన. గతంలో నేను 69లో పుట్టాను. ఆ టైంలో ఫుల్ ఉద్యమాలు ఉండేవట. ఈ ఉద్యమాలే ఆంధ్రప్రదేశ్ మొత్తం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం పాకాయట. పాకి హక్కుల గురించి పోరాడారట. అయితే ప్రభుత్వాలు కూడా హక్కుల్లో కొన్ని విషయాలు దిగొచ్చి ప్రజల తాలూకు ఆలోచనలు ఇంప్లిమెంట్ చేశారు. త్రాగునీరు గురించి, అలాగే రోడ్ల గురించి ఈ ప్రాంతంలో స్టార్ట్ అయింది. భూమి కోసం, భుక్తి కోసం చాలా పోరాటాలు జరిగాయి. అయితే మరి సమైక్యాంధ్ర విషయంలో నాకు తెలిసి చాలా పోరాటాలు చేశాం. చాలా బాధ అనిపించింది ఆ రోజుల్లో. ఎంతమంది ఉన్నాం, ఎంతమంది నాయకులు ఉన్నాం, ఇన్ని ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నాం. మరి ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఒక పెద్ద మెట్రో సిటీగా తయారు చేసుకున్న సిటీని హైదరాబాద్ చూసి తెలంగాణ వాసులంతా కూడా మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాటం చేస్తే మరి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆనాటి నాయకులందరూ కూడా మరి వాళ్ళు చెప్పు దెబ్బలకి, వాళ్ళ తాలూకా దౌర్జన్యాలకి బలై ఆ రోజు కిమ్ అనకుండా అందరం ఊరుకుంటే, ఒక నాయకుడు ఏం చేసేటంటే నాది 2 కళ్ళు సిద్ధాంతం అని చెప్పిన నాయకుడు ఒకడు ప్రతిపక్షంగా ఉండి ఆ రోజు చెప్పినవి. ఒకరేమన్నారంటే మరి చిన్న రాష్ట్రాలు మా ధ్యేయమని ఒకరు చెప్పారు. ఆ రోజు శాసనం పార్లమెంట్ లో ఉండి ఒకే ఒకటి ఈ రోజు కూడా నేను చూస్తున్నాను, నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి ఒక్కడే నేను ఆంధ్ర ప్లేకార్డు పట్టుకొని సమైక్య రాష్ట్రం నాకు ఉండాలని చెప్పి ముందు ఆవేళ ఎంపీగా ఉండి పార్లమెంట్ లో పరిగెత్తులై తెచ్చి పోడియం వద్ద వెళ్లే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాతను మరి 2 కళ్ళ సిద్ధాంతం అన్ని పార్టీలు ఇచ్చిన తర్వాతను రాజకీయాలుగా 2 కళ్ళు అంటే మనిషికి రాష్ట్రంపై అభిమానం, రాజకీయాలు కాదు, ఆడిన మాట నిలబెట్టుకోవాలి, రాష్ట్రాన్ని ఒక పద్ధతిలో తీసుకెళ్లాలని ఆ రోజు మరి ఎదురెడ్డి పోరాడిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి నాంది పలుకుతున్న ఈ పలాస గడ్డకు నా నమస్సుమాంజలు తెలియజేస్తూ, చాలా మంచి కార్యక్రమం. ఒక
మన భావితరాల కోసం, మన భవిష్యత్తు కోసం ఒక ఉద్యమాన్ని ఈరోజు ఇక్కడ నుంచి కార్యాచరణ జరగబోతా ఉంది. ఇవన్నీ ఈరోజు ఇంతమంది మాట్లాడిన తర్వాత నాకు ఒక విషయంలో ఒక చిన్న ఆలోచన వచ్చింది. 3 రాజధానులు కావాలా, ఒక రాజధాని కావాలా అన్నది చర్చలో ముందుకెళ్తూ ఉంటే ఫైనల్గా ఏం తెలుస్తుందంటే, మన 3 రాజధానుల్ని అడ్డుకుంటుంది ఎవరు అని ప్రశ్నిస్తే రెండు ఆన్సర్లు వస్తాయి. ఒకటి రాజకీయ పార్టీలు, 2 న్యాయ వ్యవస్థ. ఈరోజు నేను టీవీలో ఒక సినిమా వచ్చింది, కృష్ణార్జున యుద్ధం. ఆ సినిమాలో ఒక డైలాగ్ ఏంటంటే, యుద్ధం వస్తే యుద్ధం చేయాలి కానీ పద్యం పాడకూడదని ఒక సామెత. ఈరోజు మనం యుద్ధం చేయవలసిన అవసరం వచ్చింది, ఇక పద్యాలు పాడవలసిన అవసరం లేదు. ఎలా అంటే వాళ్ళకున్న ఫైనాన్షియల్ క్యాపబిలిటీస్తో, వాళ్ళకున్న ఆలోచనలతో, వాళ్ళకున్న అనుకూల మీడియాతో ఆంధ్రప్రదేశ్ మొత్తం ఏకైక రాజధాని అమరావతికే మద్దతు ఇస్తుందా అన్నట్టుగా ఒక ఫోకస్ చేస్తుంది. ఆ ఫోకస్ని మనం తగ్గించాలంటే ఏం చేయాలంటే, మనం ఫోకస్లోకి రావాలి. మనం ఫోకస్లోకి రావాలంటే ఏం చేయాలంటే, ఎవరైతే అమరావతి ముద్దు అని ఏ రాజకీయ పార్టీలు ఇక్కడ ఉన్నాయో ఆ రాజకీయ పార్టీలు ప్రశ్నించాలి. మనందరం ఆ రాజకీయ పార్టీలను ప్రశ్నిస్తేనే ఈ ఉద్యమానికి ఊపొస్తుంది. మన పార్టీలు అభివృద్ధి చెంది, మన ఉత్తరాంధ్ర జిల్లాలు కానీ వైజాగ్ క్యాపిటల్గా అభివృద్ధి చెందితే అందరూ బాగుపడతారు. కానీ ఎవరైతే ఏకైక రాజధాని అమరావతి ముద్దు అంటున్న వాళ్ళు ఈరోజు మన చుట్టూ తిరుగుతున్నారు. ఎగ్జాంపుల్, ఇక్కడ పశువుల నాయకురాలు ఉంది, పసుపు నాయకురాలు శిరీష మేడం. ఆవిడ అమరావతి ముద్దు అంటుంది, వైజాగ్లో ఉంటారు, పలాస వచ్చి పరిపాలన చేస్తారు, రెడీ అయిపోతుంది. అలాగే మన శ్రీకాకుళం జిల్లాని రిప్రజెంట్ చేస్తున్నాం, మేము ఉద్యమాల ఘట్టను రిప్రజెంట్ చేస్తున్నాం అనేసి ఢిల్లీలో ఒక ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఆయన పేరు రామ్మోహన్ నాయుడు. ఆయన శ్రీకాకుళం జిల్లాకు కానీ పలాసకు కానీ ఏం చేశాడు అంటే, పలాస రైల్వే స్టేషన్లో కుర్చీలు వేసాడండి. నెక్స్ట్ ఏం చేశాడంటే, ఈ మధ్యకాలంలో పలాసకి క్యాంటీన్ మేము తీసుకొచ్చామనేసి పెద్ద పెద్ద పేపర్లు వేయించుకున్నాడు. క్యాంటీన్ తీసుకొచ్చిన ఆయన కాదు, పూడి హరిప్రసాద్ అన్న ఆయనకి గతంలో మన కవిటి మండలంలో వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ చేశారు. పూడి హరిప్రసాద్ అన్న ఆయన డిఫెన్స్ సెక్రటరీ, ఆయన వాళ్ళు వచ్చింది. సో ఇలాగ ఎవరో చేసిందని మేమని చెప్పుకుంటూ మనకు ఏమీ చేయట్లేదు వాళ్ళు ఎవరు. ఈరోజు మనం కార్యాచరణ ఏం చేయాలంటే, రేపటి నుంచి వాళ్ళెవరూ రోడ్ల మీద తిరగకుండా ఆపాలి. మీరు 3 రాజధానులకు మద్దతు ఇవ్వండి, మేము మీతో పాటు ప్రయాణిస్తామని చెప్పాలి. అప్పుడే ఈ ఉద్యమానికి ఊపొస్తుంది. అలాగే ఏవైతే కోర్టులు ఉన్నాయో, కోర్టులు నిజంగా న్యాయ వ్యవస్థ చాలా సంక్లిష్టమైంది. వాళ్ళకు తీర్పు ఇచ్చారంటే లోయర్ కోర్టులో కేసు కొట్టేస్తారు, అదే పై కోర్టుకు వెళ్తే ఆ కేసు రివర్స్గా ఆన్సర్ వస్తుంది. సో దీనికి చాలా అంబిగ్విటీ ఉంది లాలో. సో న్యాయ వ్యవస్థకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు కొత్త బిల్ తీసుకొస్తామని చెప్పారు. కాబట్టి మనందరం చాలా ధైర్యంగా ఉండొచ్చు. డెఫినెట్గా ఆయన 3 రాజధానులు చేసి చూపిస్తాడు. చాలా మంది చెప్పారు మంత్రి గారికి, మంత్రి గారు మీరు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పెట్టండి సార్ అనేసి. జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఉంది కాబట్టి ఈరోజు డిస్కషన్ వచ్చింది. డెఫినెట్గా ఆయన చేస్తాడు మనందరి కోసం. కాకపోతే ఆయనకి మద్దతుగా మనందరం ఎటువంటి ఆయన పిలిపించినా సరే నిలబెడదాం. ఈ ఉద్యమానికి సంబంధించి ఎటువంటి ఆర్థిక అవసరం ఉన్నా సరే మేము అందరం ఉంటాం మంత్రి గారితో పాటు. ఏ ఆర్థిక అవసరం వచ్చినా సరే మేము అందరం మంత్రి గారితో పాటు ఉంటాం. ఆయన తన అధ్యక్షతన ఆయన ముందుండి మనం నడిపిస్తారు. డెఫినెట్గా మనందరం కలిసి 3 రాజధానులు అనే అంశాన్ని ప్రజల్లోకి పట్టుకెళ్ళి మనం సఫలీకృతం అవుతామని, దానికి మనందరి మద్దతు ఆయన కూడగట్టుకుని ముందుకెళ్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారాలు తెలియజేస్తాను. ఈ ప్రత్యేకమైనటువంటి సమావేశం, ఈ సందర్భం మనందరికీ తెలిసిందే. గత కొన్ని నెలలుగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి సూపర్ క్యాపిటల్ అవసరం లేదు, ఏదైతే శివరామకృష్ణన్ కమిటీ రికమెండ్ చేసిందో అత్యంత ప్రధానమైనటువంటి అంశం ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
విభజింపబడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఒక కమిటీ వేశారు, శివరామకృష్ణన్ కమిటీ అని. ఆ శివరామకృష్ణన్ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు బాగా పేరు మోసినటువంటి వాళ్ళు, పేరుగాంచినటువంటి వాళ్ళు, ఈ అర్బన్ డెవలప్మెంట్ మీద విశాలమైనటువంటి దృక్పథం కలిగినటువంటి వాళ్ళు, అపారమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళందరినీ ఒక కమిటీ వేశారు. వాళ్ళెవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు, వాళ్ళెవరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదు, వాళ్ళెవరు బీజేపీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు కాదు, ఏ ఇతర పార్టీలతో ఎలాంటి ఎఫిలియేషన్ లేనటువంటి వ్యక్తులు ఆ కమిటీలో ఉన్నారు. వాళ్ళు ఒక రికమెండేషన్ చేశారు, ఏంటంటే ఏపీలో ఏకైక అతిపెద్ద రాజధాని ఏర్పాటు సరైంది కాదు. ప్రధానమైనటువంటి మాట, సూపర్ క్యాపిటల్ ఫార్మేషన్ ఈజ్ నాట్ అడ్వైజబుల్ ఫర్ దిస్ నెసెంట్ ఆంధ్రప్రదేశ్. అది వాళ్ళు ఇచ్చినటువంటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రికమెండేషన్. మరి అలాగనే రాష్ట్రంలో రాజధానిని వికేంద్రీకరించాలి. రెండో మాట, రాజధానిని వికేంద్రీకరించాలి. ఏంటి వికేంద్రీకరణ? ఈరోజు ఈ ప్రభుత్వాన్ని చూస్తే పరిపాలనని మన ఇంటి ముంగటికి తీసుకొని వచ్చింది. సెక్రటేరియట్స్ అన్నటువంటి సిస్టమ్ దేశానికి మార్గదర్శకంగా నిలబడబోతుంది. రేపొద్దున అన్ని రాష్ట్రాలు కూడా దీన్ని అవలంబించిపోతూ ఉన్నాయి. అన్ని రాష్ట్రాలు ఈరోజు మన రాష్ట్రానికి వచ్చి స్టడీ చేసుకొని వెళ్తున్నాయి. అసలు ఏమిటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు, ఈ సచివాలయాలు ఏమిటి, వ్యవస్థ ఏమిటి? ఇప్పుడు ఎవరైనా ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్ళి క్యూలు కట్టే పరిస్థితి ఉన్నదా? ఓ బర్త్ సర్టిఫికేట్ అను, ఓ డెత్ సర్టిఫికేట్ అను, ఓ క్యాష్ సర్టిఫికేట్ అను, ఇంకోటి ఎనీథింగ్. గతంలో అయితే ఎంఆర్ఓ ఆఫీసులకి, ఎంపీడీఓ ఆఫీసులకి క్యూలు కట్టి పనులు దినాలను వేస్ట్ చేసుకుని వెళ్ళేటటువంటి పరిస్థితి నుంచి ఈరోజు పరిపాలన, ఒక మాటలో చెప్పాలంటే ఆల్ దీస్ సిటిజన్ సర్వీసెస్ అంటాం. ఈ సిటిజన్ సర్వీసెస్ అన్నటువంటి పరిపాలనలో భాగంగా ఇంటి ముందుకు వచ్చాయి. అత్యంత ప్రధానమైనటువంటి వికేంద్రీకరణలో భాగంగా జరిగినటువంటిది డీసెంట్రలైజేషన్. ఎవడు కూడా సెక్రటేరియట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన లోకల్ సెక్రటేరియట్కి వెళ్తే చాలు, విలేజ్ సెక్రటేరియట్కి వెళ్తే చాలు. ఇది డీసెంట్రలైజేషన్ ఆఫ్ గవర్నెన్స్. ఏపీలో పరిపాలన వికేంద్రీకరించాలి అన్నటువంటిది సెకండ్ రికమెండేషన్ శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చింది. అధికార వ్యవస్థలను వికేంద్రీకరించడంతో పాటు ప్రభుత్వ వ్యవస్థలను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి. ఇదేదో డాక్టర్ అప్పలరాజు మాట, లేకపోతే మా వెంకటరామేశ్వర్ మాట, లేకపోతే మా చలమేశ్వర్ మాట కాదు. ఇది శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చినటువంటి మాట. అధికార వ్యవస్థల్ని వికేంద్రీకరించడంతో పాటు ప్రభుత్వ వ్యవస్థల్ని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి. అందుకని రాష్ట్రాన్ని ఒక 3 ప్రాంతాలుగా విభజించాలి. విజయవాడ గుంటూరు జోన్గా కొన్ని అధికార వ్యవస్థలు, విశాఖపట్నం కేంద్రంగా కొన్ని అధికార వ్యవస్థలు, రాయలసీమకి శ్రీకాళహస్తి, నడుకుడి, రాయలసీమ ప్రాంతాలకి కొన్ని అధికార వ్యవస్థలు మీరు రీడిస్ట్రిబ్యూట్ చేయండి, రీఆర్గనైజ్ చేయండి. తద్వారా ఈ రాష్ట్రం మొత్తం మీద ఏకీకృతమైనటువంటి అభివృద్ధి, ఈక్విటబుల్ డెవలప్మెంట్ సాధ్యపడుతుంది. తద్వారా ఏదైతే హైదరాబాద్ కోసం అని చెప్పి ఉద్యమం జరిగి ఒక రాష్ట్రం విడిపోయిందో అలాంటి పరిస్థితి మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పటికీ రాకుండా ఈ అట్లీస్ట్ మిగిలిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రమైనా సమైక్యంగా ఉంటుంది అన్నటువంటిది శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్. మరి రిపోర్ట్ రాకముందే వాళ్ళకి సబ్మిట్ చేయలేదు. ఇంకా వెంటనే ఆ టైంలో ఇందులో అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి కానీ ఆ విషయం మనం తెలుసుకోవాలి. చంద్రబాబు గారు ఏం చేశారంటే నారాయణ కమిటీని ఒక కమిటీ వేశారు. నారాయణకి పెట్టి కమిటీ వేశారు. నారాయణకి వ్యాపారం అంటే తెలుసు, పరిపాలన నారాయణకి. నాకు ఏంటి తెలుస్తుంది? వైద్యం చేయమంటే నేను చేస్తాను కానీ పరిపాలన నాకు ఏంటి తెలుస్తుంది? నారాయణకి వ్యాపారం తెలుసు, మా డాక్టర్ గారికి ఆపరేషన్ తెలుసు, మా మల్లాకృష్ణకి మళ్ళీ వ్యాపారం తెలుసు. నేను మల్లాకృష్ణ రికమెండేషన్ చేసి అయిపోద్ది రాష్ట్రానికి కాకపోతే
అలాగే నారాయణ రికమెండేషన్ చేస్తే అవ్వదు. అసలు కమిటీ ఏం చెప్పిందో కూడా తెలియకుండా నారాయణ కమిటీ వచ్చింది, నారాయణ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, అయిపోయింది ఫటాఫట్. దట్ ఈస్ హౌ అమరావతి బికేమ్ ది క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మరి ఇప్పుడు చాలా మంది అంటూ ఉంటారు, అమరావతిని అలాగే మరి రాజధానిగా పెట్టారు కదా, రాజధాని అయిపోయింది కదా, మళ్ళీ ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఏంటి అన్నటువంటి. ఈ సందర్భంగా మీ అందరికీ కొన్ని విషయాలు తెలియజేయటానికి, తద్వారా మీ ద్వారా ప్రజలకు కూడా చైతన్యం చేయటానికి, కొన్ని విషయాలు చర్చించుకోవడానికి. అలాగనే ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ డీసెంట్రలైజేషన్ యాక్ట్, రిపీల్ యాక్ట్ అనేది పెట్టామంటే మనం దాన్ని వెనక్కి తీసుకున్నాం, విత్డ్రా అయిపోలే, వెనక్కి తీసుకున్నాం. రిపీల్ యాక్ట్ అంటే విత్డ్రాల్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్, రిపీల్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. మన అగ్రికల్చరల్ యాక్ట్స్ ని విత్డ్రా చేసుకున్నారు, పూర్తిగా ఉపసంహరించుకున్నారు. ఇది రిపీల్ యాక్ట్ అంటే తాత్కాలికంగా వెనక్కి తీసుకోవడం, మళ్ళీ దాన్ని మనం రీఇంట్రడ్యూస్ చేస్తాం. ఏమిటి రిపీల్ యాక్ట్ వచ్చిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారికి మన మద్దతుగా నిలబడాలి కదా. మన ఊర్లో తీసుకొచ్చి రాజధాని పెడుతుంటే, మన ఊర్లో తీసుకొచ్చి శాసన వ్యవస్థలు పెడుతుంటే, మన ఊర్లో దానికి అనుగుణంగా అవసరమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే, మరి మన మనోభావాలు, మన అభిప్రాయాలు, మన భావాల్ని బలంగా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరి దాన్ని ఒక ఉద్యమ రూపంలో ఎందుకంటున్నానంటే, నేను మా వెంకటరమేశ్వర, గిరిబాబు, లేకపోతే శ్రీను, దాని మేమందరం కూర్చుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూవ్మెంట్ అవుతుంది తప్ప అది ప్రజా ఉద్యమం అవుతుంది. మరి అందుకనే ఈరోజు ఒక చక్కనైనటువంటి వేదిక, 200 మంది కూర్చున్నాం ఇక్కడ. అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఉన్నారు, మీరు చూసుకోండి. మల్లా కృష్ణ మాట్లాడు, ఆయన సొంత అభిప్రాయం అయి ఉండొచ్చు, వాళ్ళ పార్టీ అభిప్రాయం కాకపోయి ఉండొచ్చు, కానీ ఆ కబంధ హస్తాల నుంచి బయటకు వచ్చి మన ప్రాంతానికి రాజధాని కావాలి అని బలంగా చెప్పినందుకు మీ అందరి తరఫున, మన ప్రాంత ప్రజల తరఫున ఆయనకు హృదయపూర్వకమైనటువంటి అభినందన తెలియజేస్తాం. అలాగే ఎండిదూర మేస్టర్ మాట్లాడారు, ఆయన కూడా ఒక రాజకీయ పార్టీలో ఉన్నాడు, కానీ వచ్చారు ఆయన. ఎస్, మన విశాఖపట్నంలో రాజధాని కావాలి, తద్వారా మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. మా పార్టీ విధానం, ఆయన పార్టీ బీజేపీ పార్టీ విధానం ఇంకోటి. కానీ ఈ ప్రాంతవాసిగా, ఈ ఉత్తరాంధ్ర బిడ్డగా మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే, మన ప్రాంతం నుంచి వలస లాగాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఒక శాసన వ్యవస్థ ఏర్పాటు అయితేనే తద్వారా అభివృద్ధి కూడా జరుగుతుందని ఆయన భావాన్ని చెప్పినందుకు మరొకసారి అభినందనలు తెలియజేస్తాం. మరి అలాగనే మన తమ్ముడు వీర్రాజు గారు వచ్చారు, కాంగ్రెస్ పార్టీ. ఆయన మాట్లాడలేకపోయారు, క్షమించాలి మీరు. కానీ మీ భావం కూడా ఇదే అని నేను చాలా బలంగా భావిస్తా ఉన్నాను. ఎస్, మా విశాఖపట్నానికి రాజధాని కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన కూడా తెలియజేశారు. మరి అలాగనే సిపిఐ పార్టీ దామోదర్ వాళ్ళు ఏదో అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగాలని నిన్ననే మొన్న కార్యక్రమం చేశారు. మా పార్టీ విధానం అది అయినా సరే, ఈ ప్రాంతవాసిగా, నికార్సైనటువంటి కమ్యూనిస్ట్గా నేను ఖచ్చితంగా విశాఖపట్నంలో రాజధాని ఉండాలని చెప్పి బయటకు వచ్చి మాట్లాడారు. ఏమి చిన్న విషయం కాదు ఇది. అలాగనే మెట్ట రామారావు గారు జనసేన పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి అపారమైనటువంటి జ్ఞానం కలిగి పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఐఆర్ఎస్ ఉద్యోగ స్వచ్ఛందంగా విరమణ చేసి మరి ఈరోజు మన ప్రాంతంలో రాజధాని పెడతామంటే దానికి వ్యతిరేకంగా వాళ్ళ పార్టీ నాయకుడు మాట్లాడుతున్నప్పటికీ కూడా ఎస్, నేను ఎన్నో రాజధానులు చూశాను, ఎన్నో నగరాలను చూశాను. ఈ ప్రాంత వాసులందరూ అక్కడికి వచ్చి వలసలు రావడాన్ని నేను చూశాను. అలాంటిది మన ప్రాంతానికి రాజధాని వస్తే మన ఊరువాడు మన ఊరిలోనే పని చేసుకునే పరిస్థితి వస్తుందని చెప్పి ఆ రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి నిబంధనల నుంచి బయటకు వచ్చి మరి ఆయన అభిప్రాయం చెప్పినందుకు ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి అభినందన తెలియజేస్తాను. అలాగే ఆర్టీసీ ఎంప్లాయీస్ వచ్చారు,
వాలి గారు మాట్లాడారు, వినియోగదారుల ఫోరం నుంచి ఎల్వి చరణ్ గారు మాట్లాడారు, మరి అలాగే టీచర్ల యూనియన్ నుంచి ఒక మాస్టర్ మాట్లాడమన్నాం, ఆయన గొంతు బాగాలేదని మరో రకంగాను ఆయన అభిప్రాయాన్ని చెప్పలేకపోయారు. అట్లీస్ట్ విశాఖపట్నం ఏకైక రాజధానిగా ఉండాలన్నటువంటి అభిప్రాయాన్ని అయినా సరే మీరు బలంగా చెప్పాలని ఈ సందర్భంగా నేనైతే మిమ్మల్ని మనసారా కోరుకుంటా ఉన్నాను. నేను అలాగే యువకులు అనిల్ వీళ్ళంతా మాట్లాడారు, చాలా మంది పెద్దలు మాట్లాడారు, ఇక్కడ ఇంకా మాట్లాడగలిగేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, మాధవరావు మేషార్ లాంటి వాళ్ళు అయితే, అలాగే కృష్ణారావు గారు మాట్లాడారు. ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా గొప్ప నాలెడ్జ్ కలిగి, ఒక మంచి అభిప్రాయాలు కలిగి, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏమైనా చేయాలన్నటువంటి భావాలు కలిగినటువంటి వ్యక్తుల సమూహం ఇదని మరి ఈ చక్కనైనటువంటి కార్యక్రమాన్ని చక్కగా ఆర్గనైజ్ చేశారు. యాక్చువల్గా డాక్టర్ జీవితేశ్వర గారికి, మీ అందరికీ కరతాళ ధ్వనుల మధ్య మనందరం ఒకసారి అభినందనలు తెలియజేస్తూ, వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు, నా సహచరులు ఎంపీపీలు, అలాగే జడ్పీ వైస్ చైర్మన్ ఉన్నారు, మున్సిపల్ చైర్మన్, మాజీ చైర్మన్, వివిధ హోదాల్లో ఉన్నటువంటి సహచర మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి భ్రమరావతి, కమరావతి అని ఒక రెండు పదాలు మనం చాలా ప్రధానంగా వింటూ ఉంటాం. మనం అసలు అమరావతి రాజధాని ఎవరిది అని ఒకసారి ప్రశ్నించుకుంటే ఒక రెండు విషయాలు మీరు అందరూ తెలుసుకోవాలి. అమరావతికి రైతుల నుంచి సుమారుగా ఒక 33,000 నుంచి 35,000 ఎకరాలు రైతుల నుంచి తీసుకున్నాము. అటవీ భూములు అవి ఇవి కలిపి ఒక 15,000 ఎకరాలు, గవర్నమెంట్ ప్లస్ అటవీ భూములు మొత్తంగా 50,000 ఎకరాలు. మరి అమరావతి రైతులు ఇచ్చినటువంటి భూములు ఏ రకంగా వాళ్ళు ఇచ్చారో మీకు తెలుసు. చాలామంది ఓన్ ల్యాండ్స్, ఒక ప్రధానమైనటువంటి కమ్యూనిటీ, అక్కడ ఉన్న కమ్యూనిటీ వాళ్ళు ఇచ్చారు. అసైన్ ల్యాండ్స్ అంటే ఎస్సీలకు ఇచ్చినవి అవన్నింటినీ కూడా పిఓటి యాక్ట్ని అబాలిష్ చేసి వాటన్నిటినీ కూడా ఎక్వైర్ చేసుకున్నారు, కొనేసుకున్నారు. వాళ్ళు కొనుక్కున్నంత వరకు తెలియదు పిఓటి యాక్ట్ కింద ఉంది కదా, మనం అమ్మడానికి వీలవుతుంది కదా అని వాళ్ళు ఎవరికి తెలియదు. మీకు ఎందుకు, మీకు అసైన్ ల్యాండ్స్ కదా, డీ పట్టాలి కదా, మీకు ఎక్కువ డబ్బులు రావు, మీకు ఎందుకు అమ్మేయండి, మా బాధ్యత మేము పడతామని వాళ్ళు లాగేసుకున్నారు. ఆ తర్వాత పిఓటి యాక్ట్ని అబాలిష్ చేశారు. అక్కడ చక్కగా అందరిలాగే వీళ్ళు కూడా ఆ భూములు ఇచ్చారు. మనిషి ఎంత కుట్ర మీకు ఎవరికైనా అర్థమైంది? ఫర్ ఎగ్జాంపుల్ మా ఉర్నాన్ అప్పలరాజే ఉన్నాడు, మా దళిత సోదరుడు, తనకి గవర్నమెంట్ 2.5 ఎకరాల భూమి అక్కడెక్కడో ఇచ్చున్నది. దాన్ని నేను అమ్మకూడదు, ఆయన వ్యవసాయం చేయాలి. ఎప్పుడైనా గవర్నమెంట్కి అవసరమైతే ఏం చేస్తుంది, ఇదిగో ఇది మా ప్రభుత్వ భూమి, నీకు వ్యవసాయానికి ఇచ్చాము, నీకు డీపట్ట ఇచ్చాం కాబట్టి నీకు కంపెన్సేషన్ ఇస్తున్నామని చెప్పి తీసుకునేటువంటి హక్కు ఉంటుంది ప్రభుత్వానికి. కానీ అమరావతిలో ఏం చేశారంటే వెళ్ళారు, మా మల్లాకృష్ణ లాంటి వెళ్ళాడు అప్పలరాజు దగ్గరికి, సరదాగా అంటున్నాను, వెళ్ళి అప్పలరాజు ఇది రాజధానికి ఏదో పెడుతున్నారు కదా, మరి ఇది గవర్నమెంట్ ల్యాండ్, నీ దగ్గర నుంచి తీసుకుంటే గవర్నమెంట్ నీకు డబ్బులు ఇవ్వదు, నాకు నువ్వు అమ్మే, గవర్నమెంట్ ఇచ్చేదానికంటే నేను ఎక్కువ డబ్బులు ఇస్తాను, గవర్నమెంట్ ఇచ్చేదానికంటే నీకు ఎక్కువ డబ్బులు ఇస్తాను నేను అంటే, పాపం అప్పలరాజు నాలా టమాకి ఏదో వచ్చిందిలే అని అమ్మేశాడు. అలాగే 1000 ఎకరాలు దళితుల నుంచి ఒక సెట్ ఆఫ్ పీపుల్ లాక్కున్నారు. అప్పుడు గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చింది, ఏంటి అంత ఈ ప్రాసెస్ అంతా అయిపోయింది చక్కగా, ఆల్ అసైన్ ల్యాండ్స్ దళితుల చేతుల నుంచి ఒక సెట్ ఆఫ్ పీపుల్ చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత అమరావతిలో ప్రజలకు మంచి చేయడం కోసం పిఓటి యాక్ట్స్ అయితే మేము అబాలిష్ చేస్తున్నాము అని. టెక్నికల్గా మనం ఇక్కడి నుంచి పేపర్లో చదివితే ఏమనిపిస్తుంది, చంద్రబాబు నాయుడు దేవుడురా, దళితులు మేలు చేయడం కోసం అని చెప్పి పిఓటి యాక్ట్ సైతం, పిఓటి యాక్ట్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అంటే డీకేటీ పట్టాలు ఎవరు ట్రాన్స్ఫర్ చేయకూడదు, ఇది కూడా అబాలిష్ చేసి చక్కగా దళితులు కూడా డబ్బులు ఇచ్చేస్తున్నారని మనం అనుకుంటాం. కానీ అప్పటికి అంత అప్పలరాజు లాంటి వాళ్ళు మోసపోయినారు. అప్పటికి ఒక పద్ధతి ప్రకారం ఒక సెట్ ఆఫ్ పీపుల్ చేతిలోకి వెళ్ళిపోయారు. అంత వాళ్ళ నుంచి 33,000 ఎకరాలు తీసుకున్న తర్వాత ఏం జరిగిందంటే చాలా గమ్మత్ ఇది. ఒక ఎకరా భూమి ఇచ్చినోడి దగ్గర నుండి 1/3 ల్యాండ్ డెవలప్ చేసినటువంటి ల్యాండ్ తిరిగి వాళ్ళకి ఇస్తామని, అంటే 100 సెంట్లు ఒక ఎకరాలో 30 సెంట్లు అడికి ఇస్తాం. ఏది డెవలప్డ్ ల్యాండ్, డెవలప్డ్
ప్లాట్ ఆఫ్ 30 సెంట్స్ 1/3 ల్యాండ్ ఆయనకి ఇస్తాం, 2/3 ల్యాండ్ మనం తీసుకుంటాం, అంటే 70 సెంట్లు మనకి. అది డెవలప్డ్ ల్యాండ్ ఎప్పుడవుతుంది? దానికి రోడ్లు వేయాలా, దానికి డ్రైన్లు కట్టాలా, దానికి ఎలక్ట్రిఫికేషన్ చేయాలా, ఇంకోటి చేయాలి. అంటే ఈ 70 సెంట్లలో ఈ రోడ్లకి దానికి ఇంకొక 20-30 సెంట్లు వెళ్ళిపోతుంది వాళ్ళకి. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి 30,000 ఎకరాలు 1/3 ఎంత? 10,000 ఎకరాలు మళ్ళీ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోద్ది. మిగిలినటువంటి 20,000 ఎకరాలు ప్లస్ ఈ 15,000 ఎకరాలు, అంటే మిగిలినటువంటి 35,000 ఎకరాల్లో వచ్చి రోడ్లు, డ్రైన్లు, ఎలక్ట్రిఫికేషన్ ఇవన్నీ డెవలప్ చేయడానికి మొత్తంగా ఒక 25,000 ఎకరాలు వెళ్ళిపోతాయి దానికి. చూసా, వాళ్ళు ఇచ్చినటువంటి 30,000 ఎకరాలని మనమే అభివృద్ధి చేస్తున్నాం, మనమే వాళ్ళ డెవలప్మెంట్ కావాల్సిన ల్యాండ్ మనం ఎక్వైర్ చేసి తిరిగి వాళ్ళకే ఇస్తున్నాం, ప్లస్ వాళ్ళకి అదనంగా ఇంకో 10,000 ఎకరాలు ఇస్తున్నాం. ఇది కాకుండా వాళ్ళకి మళ్ళీ ప్రతి సంవత్సరం పెన్షన్ కింద డబ్బులు ఇస్తున్నాం. వాళ్ళకి ఒక ఇన్సెంటివ్ ఇస్తున్నాం. మెట్ట భూములు అయితే 30,000, అగ్రికల్చర్ ల్యాండ్ అయితే 50,000 సంవత్సరానికి ఇస్తూ ప్రతి సంవత్సరం 10% హైక్ చేస్తూ తిరిగి వాళ్ళకి ఇస్తాం. మరి ఇందులో త్యాగం ఎక్కడుంది? త్యాగం అంటే వంశధార ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చినటువంటి లక్షలాది మంది రైతులది త్యాగం. పోలవరం ప్రాజెక్టు కోసం ఇచ్చినటువంటి వేలాది గ్రామాలు, లక్షలాది మంది ప్రజలు చేసినటువంటిది త్యాగం. ఇది కదా త్యాగం అంటే. 1 టైం సెటిల్మెంట్ కింద వంశధార భూముల్లో 2 లక్షల రూపాయలతో తేల్చి పడేశారు. ఇందులో త్యాగం ఎక్కడుంది? 1/3 ల్యాండ్ తిరిగి మీకు ఇచ్చి మిగిలినటువంటి మా దగ్గర ఉన్న భూముల్లోంచి రోడ్లు మేమే కట్టుకొని, మేమే డ్రైన్లు వేసుకొని, మీ ప్లాట్లు అభివృద్ధి చేయడానికి మా భూముల్ని గవర్నమెంట్ తీసుకున్న భూముల్ని మనం పెట్టి తిరిగి మీకు మళ్ళీ సంవత్సరం మళ్ళీ మీకు ఇన్సెంటివ్ ఇచ్చి ఈ 10,000 ఎకరాలు వాళ్ళ చేతిలో ఉంటే మిగిలినటువంటి 40,000 ఎకరాల్లో 25,000 ఎకరాలు డెవలప్మెంట్ పోతే ఇంకొక 15,000 ఎకరాల్లో స్టార్టప్ ఏరియా సింగపూర్ కంపెనీకి ఒక 3-4,000 ఎకరాలు కట్టబెట్టేసి ప్రభుత్వ సంస్థలకి దానికి దీనికి ఒక 5,000 ఎకరాలు కట్టబెట్టేస్తే గవర్నమెంట్ మిగిలేదు కేవలం ఒక 5,000 ఎకరాలు. ఫ్యూచర్లో సంవత్సరానికి ఒక 500 ఎకరాల చొప్పున అమ్మి ఆ డబ్బులతో అమరావతిని నిర్మాణం చేయాలన్నటువంటిది ప్రపోజల్. ఇది క్లుప్తంగా వాట్ ఈజ్ అమరావతి అంటే. ఇందులో త్యాగం ఎక్కడుంది? అందులో గవర్నమెంట్కి 5,000 ఎకరాలు మిగిలితే మొత్తంగా 50,000 ఎకరాల్లో ఒక కమ్యూనిటీకి, ఒక సెట్ ఆఫ్ పీపుల్కి 10,000 ఎకరాలు, అది కూడా అభివృద్ధి చేసినటువంటి ల్యాండ్ వాళ్ళ చేతుల్లో ఉంటే ఇది ఎవరి రాజధాని? ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను అడుగుతా ఉన్నాను. ఎవరిది? మన రాజధాని కాదు. అది మనకెవరికి సెంటు భూమి కూడా మనకు ఉండదు. అందులో మన ఎవరికి కూడా ఏ కోసైనా ఏ మూల కూడా ఎవరికి హక్కు కూడా ఉండదు. ఉండేది హక్కు అంతా కూడా కేవలం ఒక వర్గానికే అని చెప్పి, ఒక కులానికే, ఒక మాటలో చెప్పినప్పుడు ఒక కులానికే ఎంటైర్ అమరావతి చెందుతుందని ఈ సందర్భంగా మీకు అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. సరే, ఇదంతా ఏదో చేశాం అనుకుంటే ఈ డివాస్టేషన్ గురించి మనం ఒకసారి ఆలోచించుకోవాలి. 50,000 ఎకరాలు మనం ఎక్వైర్ చేస్తాం. దట్స్ ది రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటాం ఆంధ్రప్రదేశ్. ఎలా వచ్చింది ఈ పేరు? గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా, ఇదే కదా. గోదావరి డెల్టా ప్లస్ కృష్ణా డెల్టా రెండింటిని కలిపి అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ ఎందుకంటే 2 డెల్టా ప్రాంతాలు. అలాంటి డెల్టా ప్రాంతంలో 50,000 ఎకరాల్లో మనం అభివృద్ధి చేద్దామని మనం అనుకుంటే ఒక్క అమరావతి చుట్టూరా సుమారుగా 1,50,000 ఎకరాలు లేఅవుట్ల రూపంలో అంతా వేసేస్తున్నాం. ఇది కాకుండా కృష్ణా, గుంటూరు జిల్లాలో దాని చుట్టుపక్కల మరొక 3.5 లక్షల ఎకరాలు అగ్రికల్చరల్ నుంచి కన్వర్ట్ అయిపోతున్నాడు. సుమారుగా ఒక 5 లక్షల ఎకరాలు స్వచ్ఛంగా వరి పండించేటటువంటి నేలల్లో విధ్వంసం జరిగిపోతుంది. ఫుడ్ సెక్యూరిటీ డిస్టర్బ్ అయిపోతుంది కదా 10 సంవత్సరాల తర్వాత. ఎవరు ఆలోచించడం లేదు అసలు. ఇది ఎంత ప్రమాదకరమైనటువంటి విషయం మీరు ఒకసారి ఆలోచించండి. మన దగ్గర 3 ఎకరాలు కలిపితే అక్కడ 1 ఎకరంలో పండేటటువంటి 3 పంటలు, మనకు 1 పంట, అంతే కదా. అక్కడ 5 లక్షల ఎకరాలంటే మన దగ్గర 15 లక్షల ఎకరాల్లో
ఈ విధ్వంసం జరుగుతూ ఉంది. ఇది విధ్వంసం కాదా? ఇది ప్రమాదం కాదా? రాబోయే తరాలు ప్రమాదంలోకి నెట్టబడటం లేదా? మనం ఎంతసేపు అమరావతి భ్రమరావతి ఇదేదో 30,000 ఎకరాలు అనుకున్నా. ఇట్స్ నాట్ 30,000 acres. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 15 lakhs of acres ఇన్ రెస్ట్ ఆఫ్ ద ఏరియా అని చెప్తా ఉన్నాను నేను మీకు అందరికీ. దిస్ ద లెవెల్ ఆఫ్ డివాస్టేషన్ విత్ దిస్ అమరావతి. మరి అలాగనే అసలు ఇప్పుడు ఎందుకు మనం 3 capitals నుంచి ఇప్పుడు ఎందుకు మనం మాట్లాడుకోవాలంటే, మనకు రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఒకటి ఉంది. హైదరాబాద్ని మీరు 10 సంవత్సరాలు రాజధానిగా ఉంచుకోండి, ఈలోపు మీ నిర్మాణాలు ఏవో మీరు చేసుకొని శాశ్వత రాజధానికి వెళ్ళిపోండి మీరు అని చెప్పారు. సో హైదరాబాద్ ఈజ్ ఏ ట్రాన్సిట్ క్యాపిటల్ ఫర్ నెసెంట్ ఆంధ్రప్రదేశ్. విడబడినటువంటి ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ అన్నటువంటిది ట్రాన్సిట్ క్యాపిటల్. 10 సంవత్సరాలు ఆ ట్రాన్సిట్ క్యాపిటల్ విడిచిపెట్టి అమరావతికి వచ్చాం. మరి అమరావతిలో ఉన్నటువంటిది ఏంటి మనకి? దట్ ఈస్ ఆల్సో ట్రాన్సిట్ క్యాపిటల్ రైట్ నౌ. ది సో కాల్డ్ స్ట్రక్చర్స్ ఇన్ వెలగపూడి, ఏదైతే ఇప్పుడు మన అసెంబ్లీ జరుపుకుంటా ఉన్నామో, ఏదైతే మన సెక్రటేరియట్ అని చెప్పుకుంటా ఉన్నామో, ఏదైతే హైకోర్టు అని చెప్పుకుంటా ఉన్నామో, ఇవన్నీ తాత్కాలిక నిర్మాణాలే. తాత్కాలికంగా మనం షెడ్ వేసుకొని మన బాధలేవో మన పాటలేవో మనం పడుతాం. ఇట్స్ ఏ ట్రాన్సిట్ క్యాపిటల్. అడేమి క్యాపిటల్ నిర్మాణం జరగలేదు. మనకు రోజు పేపర్ చూసామంటే ఎలా అయిపోతుందంటే, ఇది అమరావతి పెద్ద నిర్మాణం జరిగిపోయింది, ఆడేదో హంసలు ఆల్రెడీ పార్కులో తిరుగుతూ ఉన్నాయి, ఆడేదో నావలు రైమంటూ వెళ్ళిపోతూ ఉన్నాయి, లేకపోతే ఆ ఇడ్లీ షేపులో ఏదో స్ట్రక్చర్ కట్టేశారు, లేకపోతే అక్కడ అల్లదేదో బ్రిడ్జ్ అని ఐకానిక్ బ్రిడ్జ్ తోసేశారు. ఏది ఎక్కడుంది ఐకానిక్ బ్రిడ్జ్? ఎక్కడున్నాయా నావలు? ఎక్కడున్నాయా హంసలు? అవేవి లేవు. మీరు ఒకసారి గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేస్తే చక్కగా లేఅవుట్ వేసి ఉంటుంది అదంతా. మీరు ఒకసారి తీయండి, మీరు సరదాగా గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయండి. అమరావతి ప్రాంతంలో నీట్గా లేఅవుట్, మా మూర్తి చెప్పేమంటే బ్రహ్మాండమైన లేఅవుట్ వేసి పడేస్తాడు. చెప్తున్నాను, ఇదే చేస్తున్నాడు చంద్రబాబు. అక్కడ ఎలాంటి నిర్మాణాలు లేవు. ఇప్పుడు ఉన్నదంతా కూడా ట్రాన్సిట్ క్యాపిటలే. ఇలాంటి పరిస్థితుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన చేశారు. ఏదో శివరామకృష్ణ కమిటీ వీళ్ళు ఎలా రిపోర్ట్ ఇచ్చారు, ట్రాన్సిట్ క్యాపిటల్ విడిచిపెట్టి ఇంకో ట్రాన్సిట్ క్యాపిటల్కి వచ్చాం మనం. చంద్రబాబు చూస్తే ఈ రకమైనటువంటి విధ్వంసాన్ని సృష్టించున్నాడు. మరి ఆయన విధ్వంసాన్ని మనం కొనసాగించడమా, లేకపోతే శివరామకృష్ణ కమిటీ రికమెండేషన్స్ ఫాలో అవడమా అన్నటువంటిది ఒక ప్రశ్న. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, రాజధాని లేనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే నిపుణులతో కూడినటువంటి కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉందా, లేకపోతే ఏ నాలెడ్జ్ లేనటువంటి నారాయణ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉందా? అన్నపూర్ణగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని విధ్వంసక ఆంధ్రప్రదేశ్గా తయారు చేసేస్తామా అన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన. అందుకనే 3 రాజధానులు అన్నటువంటి పదాన్ని ఆ రోజు వాడారు. ఆయన ఉద్దేశం 3 రాజధానులు అంటే ఏవైతే క్యాపిటల్ ఫంక్షనరీస్ ఉన్నాయో, అంటే రాజధాని ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో, రాజధాని అంటే శాసన వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్ బాడీస్, న్యాయ వ్యవస్థ ఉంది, ఇవన్నీ క్యాపిటల్ ఫంక్షనరీస్ అంటారు. సో లెట్ ఆల్ దీస్ క్యాపిటల్ ఫంక్షనరీస్ షుడ్ బి డీసెంట్రలైజ్డ్. డిస్ట్రిబ్యూట్ చేసేద్దాం. ఉత్తరాంధ్ర వాళ్ళకి ఒకటి, రాయలసీమ వాళ్ళకి ఒకటి, కోస్తా వాళ్ళకి ఒకటి అని. ఇదే డీసెంట్రలైజేషన్ ఆఫ్ క్యాపిటల్స్ అంటున్నాం. దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది, మనం మాట్లాడుతున్నటువంటి ప్రతి అంశం కూడా క్యాపిటల్ ఫంక్షనరీస్ని డీసెంట్రలైజ్ చేస్తూ ఉన్నాం. చంద్రబాబు అంటున్నాడు నిన్న మొన్న 3 టాయిలెట్స్ కట్టలేదు కానీ 3 రాజధానులు కట్టేస్తారట. నువ్వురా చంద్రబాబు, ఇందాకే మా మల్లాకృష్ణ చెప్పాడు, ఈ స్కూలు ఎంతో అధ్వానంగా ఉండేది. ఈ స్కూల్ లోపల రావాలంటే పాములు ఖర్చేస్తాయేమో భయమా. ఈ స్కూల్లో చదవాలంటే పిల్లలు భయపడేవారు.
ఏ రోజు ఏ గోడ కూలిపోతుందో, ఏ రోజు ఏ రూఫ్ మా నెత్తి మీద పడిపోతుంది అన్నటువంటి భయంతో ఉన్నటువంటి ఈ స్కూల్ని ఒక బ్రహ్మాండమైనటువంటి దేవాలయంగా మార్చినటువంటి ఘనత ఈ ఒక్క స్కూల్లోనే 5 స్టార్ హోటల్ సమానంగా కట్టినటువంటి టాయిలెట్స్ ని చూపిస్తానని ఈ సందర్భంగా చంద్రబాబు గారికి ఈ సమావేశం ద్వారా నేను తెలియజేయాలనుకుంటా ఉన్నాను. రాజకీయాలు మాట్లాడడం నాకు ఇష్టం లేదు, కానీ బాధ అనిపించి మాట నేను చెప్తా ఉన్నా. మీ ఇంట్లో ఎలా ఉన్నాయో టాయిలెట్స్, మా జడ్పీ హై స్కూల్ కాశీబుక్లో కూడా అదే స్థాయిలో టాయిలెట్స్ ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా నేనైతే బలంగా చెప్పగలను. ఎస్, అంటే మనల్ని ఎంతలాగా అవమానిస్తున్నారని బాధ. ఒక స్కూల్ను బాగు చేసుకోలేకపోయాం, బిల్డింగులు కట్టేస్తానంట. మా ప్రాధాన్యం స్కూల్ బాగుండాలి, మా ప్రాధాన్యం హాస్పిటల్ బాగుండాలి, మా ప్రాధాన్యం ప్రతి పేదవాడు బాగుండాలి. మీకు ఒక చిన్న విషయం చెప్పాలండి. మొన్న మేము ఖరగ్పూర్ వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకి మాట చెప్పారు, మా మీ పిల్లల్ని మీరు ఎందుకు ఇక్కడ చదివించుకోరు, అందరినీ ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తారు, చదివించుకోవచ్చు కదా, ఇక్కడ మీరు ఎస్సీ కదా అన్నాను. ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ఎస్సీస్ మంచి కాదు. ఎస్సీస్ జనరల్లీ ఎస్సీ అనేసరికి రిజర్వేషన్ బాగుంటుంది, అక్కడ హ్యాపీగా చదువుకోవచ్చు కదా, ఉద్యోగాలు వస్తాయి కదా. వాళ్ళు ఒక మాట అన్నారు, సార్ ఇక్కడ ఎస్సీ సంగతి పక్కన పెట్టండి, మాకు ఆంధ్రప్రదేశ్లో అయితే వైద్యం ఫ్రీ. మావిడి కడుపుతో ఉంటే ఆరోగ్యశ్రీ కింద సిజేరియన్ సెక్షన్ జరుగుతుంది. అక్కడ మావిడి గర్భసంచిలో కాయలు అయిపోతే అక్కడ ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ జరుగుతుంది. మా పిల్లోడికి అక్కడ రేషన్ కార్డు ఉంటే అమ్మఒడి డబ్బులు వస్తున్నాయి, విద్యాదీవెన డబ్బులు వస్తున్నాయి. బీసీ ఉన్నా మాకు చాలు. వాడు ఉద్యోగం సంపాదించుకునేంత వరకు ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబానికి ఏదో రకమైన ఆసరా ఉంది సార్. ఇక్కడ ఆసరా మాకు లేదు, రిజర్వేషన్ ఉంది తప్ప మాకు ఎలాంటి ఆసరా లేదు, అందుకని ఇక్కడ ఎవరు మేము మా పిల్లల్ని చదివించడం లేదని చెప్పాడు. ఆశ్చర్యపోయానండి, అసలు ఐ వాజ్ స్టన్డ్. ఇక్కడ ఏదో రిజర్వేషన్ మార్చాలని చెప్పి అందరూ మనం ఉద్యమాలు చేస్తూ ఉంటాం. మనం అక్కడ ఉన్న రిజర్వేషన్ మాకు ఇక్కడ మాకు వద్దు, రిజర్వేషన్ మాకు అక్కడే కావాలన్నటువంటి మాట నేను విని ఆశ్చర్యపోయాను. దిస్ కాల్డ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్, సమ్మిళిత అభివృద్ధి అంటారు. ఇంక్లూజివ్ డెవలప్మెంట్, ఎవరి కాళ్ళ మీద నిలబడగలుగుతుంది. ఇవన్నీ మళ్ళీ రాజకీయాల్లో ఉంటాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక చాలా ధైర్యమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. దేశంలోనే ఇది ఒక ప్రత్యేకమైన నిర్ణయం. చూసేవాడికి ఎబ్బెట్టుగా ఉంటుంది. అది 3 రాజధానులు ఏంటి, ఇదేంటిది. కొంతమంది ఏమో కామెడీ చేస్తారు, క్విజ్లో అడిగితే ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఏడు చెప్తాను అని. అంటే వెటకారం, మన భావాలంటే వాళ్ళకి వెటకారం, మన మనోభావాలంటే లెక్కలేంటారు. మరి శివరామకృష్ణ కమిటీకి తెలీదా? శివరామకృష్ణ కమిటీకి ఇలాంటి ప్రశ్నలు తెలీదా? వాళ్ళకి ఆన్సర్స్ వాళ్ళకి. రాష్ట్రానికి ఏంటి అవసరమో ఆయన చెప్పాడు. మరి ఈరోజు దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగేటటువంటి అవకాశం వచ్చినప్పుడు, ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని కోర్టులు వేసి ఆపేసి ముప్పు తిప్పులు పెడుతున్నారు. ఒక మాటలో చెప్పాలి, ముప్పు తిప్పులు పెడతాము. మనమేమి కోర్టులతో పోరాటం చేయాలని అనుకోవడం లేదు. మనం కోర్టుల మీద అపారమైన నమ్మకం, గౌరవం ఉంది. మనం కోర్టుల వారు కూడా ప్రజల మనోభావాల్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని నేనైతే భావిస్తా ఉన్నాను. మరి ఇలాంటి పరిస్థితుల్లో మొన్ననే రిపీల్ యాక్ట్ వచ్చిన తర్వాత దీన్ని సమగ్రంగా రివైజ్ చేసి మళ్ళీ మనం సుమారుగా బడ్జెట్ సమావేశాల్లో దాన్ని రీఇంట్రొడ్యూస్ చేసే సమయానికి మన మనోభావాల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుచేత ఎక్కడికి వెళ్ళి అడుగుతా ఉన్నారు, ఏమయ్యా మీ ఉత్తరాంధ్రలో క్యాపిటల్ ఇస్తుంటే ఎవడు కావాలనో ఊవనో అని అనరేటి, ఇదేంటి కడుపు నిండి భాగవతమా మీదే అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. కడుపు నిండిన భాగవతం కాదు, మాది కడుపు మండిన భాగవతం అని ఈ సందర్భంగా మనం చూపించాల్సినటువంటి అవసరాన్ని మీకు అందరికీ నేను గుర్తు చేస్తాను. దీనికోసం ఈరోజు మేధావులంతా ఉన్నారు, వివిధ రాజకీయ పార్టీలు ఉన్నారు, యూత్ అసోసియేషన్స్ ఉన్నాయి, వివిధ సంఘాలు ఉన్నాయి, ప్రజా సంఘాలు ఉన్నాయి. ఇంకా కొన్ని సంఘాలని మనం భాగస్వామ్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది. PCMA వాళ్ళు వచ్చారు, పలాస వైస్ సంఘం వాళ్ళు వచ్చారు, కాశీబుగ్ వైస్ సంఘం వాళ్ళు వచ్చారు, ఇండస్ట్రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చారు, టీచర్స్ యూనియన్ వాళ్ళు వచ్చారు, ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళు వచ్చారు, NGOs వచ్చారు, గోపాల్ వీళ్ళంతా ఇంటలెక్చువల్స్ అంతా ఉన్నారు, వివిధ రాజకీయ పార్టీలు ఉన్నాయి.
మిమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేసి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ, ఇదేదో డాక్టర్ అప్పలరాజు లీడ్ చేస్తున్నాడను, లేకపోతే హనుమంతు వెంకటరావు గారు లీడ్ చేస్తున్నారను, లేకపోతే జీవితేశ్వర గారు లీడ్ చేస్తున్నారను, లేకపోతే మా ఉదయ్ కుమార్ లీడ్ చేస్తున్నారు అన్నటువంటిది మా భావన కాదు. మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చేయాలి అంటే వేలాది మందితో 30,000, 40,000, 50,000 మందిని 2 రోజుల్లో రోడ్డు మీద పెట్టమంటే పెట్టేస్తాం. అది కాదు. 100 మందితో చేసిన అన్ని వర్గాల్ని కలుపుకొని అందరి మనోభావాల్ని ఈ 100 మంది వాళ్ళ వెనకాల ఉన్నటువంటి లక్షలాది మందిని రిప్రజెంట్ చేయగలిగేటటువంటి వాయిస్ ఇదంతా అని చెప్పి ఈ సందర్భంగా నేనైతే బలంగా అభిప్రాయపడతాను. అందుకని అందరినీ భాగస్వామ్యం చేసి ఒక మంచి జాయింట్ యాక్షన్ కమిటీ, మీడియా వాళ్ళు ఉన్నారు, మీరు దీన్ని మన భావాల్ని ప్రధానంగా మీరు చెప్పాలి. మీరు ప్రధానంగా చెప్పాల్సింది క్యాపిటల్ డీసెంట్రలైజేషన్ చర్చ కోసం కూర్చుంటే అన్ని పార్టీలు వాళ్ళు ఇక్కడికి వచ్చారన్న విషయాన్ని మీరు చెప్పాలి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ అభిప్రాయాన్ని భిన్నంగా ఈ ప్రాంతవాసిగా వాళ్ళ అభిప్రాయం తెలియజేశారని చెప్పాలి, కమ్యూనిస్టులు అలా చెప్పారని చెప్పాలి, బీజేపీ వాళ్ళు చెప్పారని చెప్పాలి, జనసేన వాళ్ళు చెప్పారని చెప్పాలి. ఇది వాళ్ళు ఏదో వాళ్ళ పార్టీ వ్యతిరేకంగా మాట్లాడారన్నది కాదు. ఇది